ఏంటంటే టీచర్ వాలిడేషన్స్ మీకు మొన్న సాటర్డే నుంచి ఇస్తున్నా. సో దాంట్లో మళ్ళీ డౌట్స్ ఉండి లాస్ట్ ఇయర్ లాగా ఇబ్బంది పడకుండా ముందే ఫస్ట్ నుంచే ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వాలిడేషన్ ఏంది అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. సో డిస్కషన్ చేసే ముందర ఆ టీచర్ డిసిఎఫ్ను ఒక్కసారి హైయెస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్, హైయెస్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏమో ఇంటర్ ఎస్ఎస్సి పెడుతున్నారు. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వచ్చేదానికల్లా బిఈడి, ఎంఈడి ఈ విధంగా ఇస్తున్నారు. సో ఇట్లాంటివి కూడా వస్తున్నాయి. ఇంకొకటి డిప్లొమా అయిన ఉన్నప్పుడు సిఆర్ నంబర్ కంపల్సరీ ఉండాలి. మొబైల్ నంబర్స్, చాలా మంది మొబైల్ నంబర్స్ ఇవ్వట్లేదు, అంటే అన్ని తొమ్మిదిలు కొడుతున్నారు ఆధార్ నంబర్ లాగా. వీటిని కూడా కంపల్సరీ కలెక్ట్ చేసి కంపల్సరీగా మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఆధార్ నంబర్ మీకు ఐడియా ఉంటుంది. ఓకే, నేమ్ యాజ్ పర్ ఆధార్ అది కూడా ఉంటుంది. ఇంకొకటి మెన్షన్ లెవెల్ అప్ టు విచ్ ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఆర్ స్టడీడ్. ఇక్కడ అంటే మ్యాథమెటిక్స్ ఎంతవరకు చదివిండు, అంటే సెకండరీ లెవెలా, హయ్యర్ సెకండరీయా, పీజీయా, ఈ విధంగా ఉన్నాయి కదా అవి సైన్స్ కానీ అవి. ఇక్కడ ప్రాబ్లం ఏం చేస్తారంటే క్వాలిఫికేషన్ ఏమో ఎస్ఎస్సి ఉంటుంది, మ్యాథ్స్ ఎంతవరకు చదివినాం అంటే ఇంటరు, డిగ్రీ, పీజీ ఆ విధంగా ఇస్తున్నారు. దీనికి దానికి పొంతనే లేదు. అంటే అక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్ అన్న రాంగ్ ఉండాలి, లేకుంటే స్టడీడ్ అప్ టు మ్యాథమెటిక్స్ సైన్స్ అన్న రాంగ్ ఉండాలి. ఇట్లాంటివి కూడా వస్తున్నాయి. ఈ లాంగ్వేజ్ కూడా అంతే. ఇంకో డిజేబిలిటీ టైప్ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి, కరెక్టా కాదా, ఏదో పొరపాటున కొట్టారు అనేది కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్. ఈ నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్లో ఏముంటుంది మనకు, రెగ్యులరా, కాంట్రాక్ట్, పబ్లిక్, అవుట్ సోర్సింగ్ అండ్ గెస్ట్ అని ఉంది. ఈ కేజీబీవి యూఆర్ఎస్ లో కూడా రెగ్యులర్ పెడుతున్నారు, అంటే గవర్నమెంట్ స్టాఫ్ కింద చూపెడుతున్నారు. ఒక ఆ, ఐదారు టీచింగ్ స్టాఫ్ నే చూపించినట్టున్నారు. కాబట్టి ఇవి కూడా చెక్ చేసుకోండి. టైప్ ఆఫ్ టీచర్, ఇవి జాగ్రత్తగా డిజిగ్నేషన్లు అన్ని కరెక్ట్ వచ్చినాయా లేదా, అందరికి పర్ఫెక్ట్ ఉందా లేదా, మేజర్గా గవర్నమెంట్ దానిలో గవర్నమెంట్ లోకల్ బడిలో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఇంకా చాలా మంది పీఈటీలు కనపడదు. పీఈటీలు అందరూ కూడా మన లాస్ట్ టైం అంతా పీఈటీలు అయిపోయారు అనుకో. ఇంకా పీఈటీలు చాలా మటుకు మన సంఖ్యలు వస్తున్నాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీ మండలంలో ఎంతమంది పీఈటీలు ఉంటే చాలా తక్కువనే ఉండొచ్చు, కాబట్టి ఒకసారి వాళ్ళు కవర్ అయినా లేదా, నిజంగా పీఈటీలో లేక ఎస్ఏపీడీని ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోమని చెప్పండి. డేట్ ఆఫ్ జాయినింగ్ ఇది ఉంటుంది. నెక్స్ట్ క్లాసెస్ స్టార్ట్. ఈ క్లాసెస్ స్టార్ట్ లో కూడా ఏముంటుంది, దీని డిస్క్రిప్షన్ ఏముంది, క్లాసెస్ స్టార్ట్ అంటే ఏ ఏ క్లాసులకు చెప్తున్నాడు. ప్రైమరీయా, ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీయా, అప్పర్ ప్రైమరీ ఓన్లీయా, అప్పర్ ప్రైమరీ అండ్ సెకండరీయా, సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీయా, ఈ విధంగా ఉంటుంది. సో ఇవి క్లాసెస్ స్టార్ట్. ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీ దగ్గర ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా నడుస్తుందా లేదా ఒకసారి కరెక్ట్ చేసిరా లేదా అని చూడండి. ఇక్కడ ఏం ఎర్రర్ వచ్చే అవకాశం ఉందంటే, సపోజ్ ఒక ప్రైమరీ స్కూల్లో ప్రీ ప్రైమరీ పిల్లలు ఉన్నారు, ప్రైమరీ పిల్లలు ఉన్నారు, అంటే ప్రీ ప్రైమరీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు పిల్లలు ఉన్నారు, ఇద్దరు టీచర్లు ఉన్నారు. క్లాసెస్ స్టార్ట్లో ఇద్దరికి ఏం రాస్తున్నారంటే ప్రైమరీ రాస్తున్నారు. మళ్ళీ ఇద్దరు ప్రైమరీకి పోతే మరి ప్రీ ప్రైమరీ ఎవరు చెప్తున్నారు, ఆ ఎర్రర్స్ వస్తాయి. అంటే ఎవరన్నా ఒక్కరన్నా చెప్తే ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ క్లాసెస్ స్టార్ట్లో చూపించాలి. ఇక్కడ ఉందా క్లాసెస్ స్టార్ట్లో ప్రైమరీ ఓన్లీ, అప్పర్ ప్రైమరీ ఓన్లీ, ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ. ఇక్కడ చూడండి ప్రీ ప్రైమరీ ఓన్లీ, ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ. ఇప్పుడు నేను చెప్పినటువంటి కేసులో. ఇంకొకటి, ఒక యూపీ స్కూల్ ఉందనుకోండి, అక్కడ 1 to 8 ఉన్నారు, ఇద్దరు విధంగా క్లాసెస్ స్టార్ట్లో ఇట్లాంటి ఎర్రర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి వచ్చినాయి, ఇప్పుడు చూపిస్తాను నేను.
బయోసైన్స్ పెట్టడం అట్లాంటివి చేస్తున్నారు. అంటే పెద్ద డిజిగ్నేషన్ అన్న రాంగ్ ఉండాలి, ఇక్కడన్నా రాంగ్ ఉండాలి. ఇట్లాంటి ఎర్రర్స్ కూడా వస్తున్నాయి. ఇవన్నీ తెలుసు మీకు. ట్రైన్డ్ ఫర్ సిడబ్ల్యూఎస్ఎన్ అంటే సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకి బోధించే విధంగా ట్రైన్ అయిందా లేదా. ఇది ఒకటి. ట్రైన్ ఇన్ కంప్యూటర్స్ ఫర్ ఫర్ యూజ్ ఇన్ టీచింగ్ అంటే టీచింగ్ కొరకు కంప్యూటర్స్ వాడే స్థితిలో ట్రైన్ అయిందా లేదా. ట్రైనింగ్ రిసీవ్, ట్రైనింగ్ నీడ్, ఇది అవసరం లేదు. ఇంకోటి నిష్ఠ. ఇవన్నీ కూడా పెద్దగా ఏమి ఉండదు మీకు, అంటే ఎర్రర్స్ వచ్చేటివి కాదు ఎక్కువ. ఈసారి కొత్తగా వచ్చింది సీట్ టెట్ ఆర్ ఎస్టేట్, సెంట్రల్ టెట్ ఆర్ స్టేట్ స్టేట్. ఇది కూడా ఈసారి కొత్త. ఇది ఒకసారి సో ఇక్కడ చూడండి, ఇన్వాలిడ్ జెండర్ ఫర్ టీచర్ 5 మంది టీచర్లకు పెట్టారు. అంటే ఏం చెప్పారు, వీళ్ళని ట్రాన్స్జెండర్స్ పెట్టారు. ఓకే. టీచర్ నేమ్ లెస్ దాన్ నల్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 క్యారెక్టర్స్. సో ఇదేముంది, ఒకరు పెట్టారు. ఇది ఒకరు ఉన్నారు. ఇంకొకటి టీచర్ ఏజ్ లెస్ దాన్ 18 ఇయర్స్, 118 మంది టీచర్లు లెస్ దాన్ 18 ఇయర్స్ ఉన్నారు. అది ఉండే అవకాశం లేదు. ఇంకోటి గవర్నమెంట్ టీచర్స్ 61 ఇయర్స్ కంటే ఎక్కువ లేదు. ఇక్కడ మన డేటాబేస్ లో మళ్ళా మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళది మన రిటైర్మెంట్ ఆల్రెడీ అయ్యి ఇంకా అలాగే ఉన్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ నిజంగానే ఆల్రెడీ రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ కింద లెఫ్ట్ స్కూల్ పెట్టేసేయండి. ఇన్వాలిడ్ టీచర్ కేటగిరీ కోడ్ ఫర్ గవర్నమెంట్ లోకల్ బాడీ అంటే ఇక్కడ టీచర్ కేటగిరీ అంటే టీచర్ డిసిగ్నేషన్. చూడండి మనకి ఏముంటది టీచర్ డిసిగ్నేషన్ చెక్ చేస్తే, సో గవర్నమెంట్ లోకల్ బాడీలో వీళ్ళు ఉండే ఒక జిహెచ్ఎంలు ఉంటారు, స్కూల్ అసిస్టెంట్లు ఉంటారు, ఎడ్జిటీలు ఉంటారు, ఎల్పీలు ఉంటారు, ఫిజికల్ సైన్స్ డాన్స్ టీచర్ వీటి వరకు ఉంటారు. ఓకే, ఇంతవరకు ఉంటారు. 47 కోడ్ వరకు ఉంటారు. ఇంకా కావాలంటే లాస్ట్కి ఎవరు ఉన్నారు, మన లాస్ట్ ఇయర్ ప్రకారం యాడ్ చేసిన వాళ్ళు ఉంటాయనా వీళ్ళు ఎవరు క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్లు, ఎంటీఐలు, రీసోర్స్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్ అరబిక్ యాడ్ చేసిన తర్వాత ఐఈడి రీసోర్స్ పర్సన్స్ కూడా ఉన్నారు. దానిలో టైలరింగ్ ఇన్స్ట్రక్టర్, సాంస్క్రిట్ టీచర్, వీవింగ్ టీచర్ అండ్ ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్. వీళ్ళు తప్ప నెక్స్ట్ విద్యా గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ వచ్చినది ఇన్వాలిడ్ టీచర్ కేటగిరీ కోడ్ ఫర్ గవర్నమెంట్ లోకల్ బాడీ అంటే గవర్నమెంట్ టీచర్లలో లోకల్ బాధ్యతల్లో వీళ్ళు తప్ప వేరే వాళ్ళు ఉండదు. ఏం ఇస్తుంటారు వీళ్ళకి, రకరకాలుగా పెట్టింటారు. వేరే అంటే 18 ఉన్నారు, 18 మంది టీచర్లకి డిజిగ్నేషన్లు రాంగ్ ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు గవర్నమెంట్ లోకల్ బాడీ దాంట్లో ఉండాల్సినవి కాకుండా వేరే ఉన్నాయి. ఏమైనా సెలెక్ట్ చేసినారా, జూనియర్ లెక్చరర్ అనో, రకరకాల స్పెషల్ ఆఫీసర్ అనో, సిఆర్టీ అనో ఏదో రకంగా సెలెక్ట్ చేసింటారు. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇన్వాలిడ్ టీచర్ డిజిగ్నేషన్ కోడ్ ఫర్ కేజీబీవీ అని యుఆర్ఎస్. కేజీబీవీలోకి ఏముంటుంది ఉంటే క్లియర్గా రాస్తాం. సిఆర్టీలు కేజీసీ కేజీబీవీ టీచర్లు ఒకే కంప్యూటర్ ఇన్స్టాల్, పీజీసీఆర్టీలు స్పెషల్ ఆఫీసర్. కేజీబీవీ అండ్ యుఆర్ఎస్ ఇవి తప్ప వేరే ఉండడానికి లేదు. పీజీసీఆర్టీలు ఇవి తప్ప. వాళ్ళకు కూడా కొంతమందికి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పెట్టడము, స్కూల్ అసిస్టెంట్ కెమిస్ట్రీ మనకి ఈ విధంగా పెట్టడం చేసింటారు. ఒక్కసారి ఇట్లాంటివి చెక్ చేసుకున్నాను క్లియర్గా. అట్లా 24 మంది ఉన్నారు. ఓకే. నెక్స్ట్ అదర్ దాన్ ఎస్జిటి, ఎల్ఎఫ్ఎల్, ప్రైమరీ వాలంటీర్, పిఆర్సీ ప్రైమరీ స్కూళ్ళలో వీళ్ళు తప్ప వేరే ఉండడానికి లేదు. సరే ఎక్కడైనా ట్రైబల్ వెల్ఫేర్లో అక్కడక్కడ కొంతమంది వేరే ఉన్నట్టున్నారు. లాస్ట్ టైం కూడా వచ్చింది. కరెక్టా కాదా ఒకసారి చెక్ చేసుకోండి.
ప్రిన్సిపల్ అబ్లిక్ వైస్ ప్రిన్సిపల్స్ ఇన్ గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్స్. గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్లో ఉంటే ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ ఉంటాడు, గజిస్టెడ్ హెడ్ మాస్టర్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉంటారు. వీళ్ళు తప్ప ప్రిన్సిపల్ ఎవరు ఉంటారు మన దగ్గర? ఎవరు ఉండరు కదా. సో వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకుని ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇన్వాలిడ్ నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్. నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్. ఈ నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ లో మళ్ళీ 1 2 3 అంటే 1 రెగ్యులర్, 2 కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, 3 పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్. వీళ్ళు తప్ప ఇంకెవరు ఉంటారు? ఇంకేదన్నా ఉందా అక్కడ కోడింగ్? నేను చెక్ చేస్తాను, ఏదన్నా ఉంటే ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. ఏ డౌట్ ఉంది నాకు, నేను చెక్ చేసుకుంటాను ఆ లెవెల్. ఇంకోటి కేజీబీవి అబ్లిక్ యుఆర్ఎస్ స్టాఫ్ షోన్ యాజ్ గవర్నమెంట్, అంటే వీళ్ళని స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లీష్ రాయడం అట్లాంటివి. నెక్స్ట్ నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ లో కూడా రెగ్యులర్ అని పెట్టారు ముగ్గురిని. సో ఈ నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ లో ముగ్గురిని ఈ విధంగా పెట్టారు. టీచర్ విత్ ఎస్ఎస్సి ఆర్ బిలో ఎస్ఎస్సి, అంటే ఓన్లీ 10th క్లాస్ వరకే చదివిలో లేదు, అంతకంటే తక్కువ అని కూడా చూపెడతారు టీచర్లకి. వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి, 2527 మంది ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది కరెక్టా కాదో ఒకసారి చెక్ చేసుకోండి. బిలో ఎస్ఎస్సి ఆర్ ఎస్ఎస్సి, 10th వరకే చదివి టీచింగ్ ఎట్లా చేస్తారు వాళ్ళు? అవకాశమే లేదు. కాబట్టి ఒక్కసారి చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. కంపల్సరీ ఇవన్నీ చెక్ చేసుకొని దీనికి సర్టిఫికేట్ అడుగుతారు మళ్ళీ. మండల్ నుంచి డిఓలు, డిస్టిక్ వాళ్ళు మండల్స్ అడుగుతారు, మేము ఢిల్లీ వాళ్ళని అడుగుతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇది టీచర్ మొబైల్ ఇంతవరకు ఇంకా 291 మెంబర్స్కి ఇంకా డిస్ప్లే చేయలేదు, ఫీడ్ కాలేదు. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇవి మనకి రేపు ఎల్లుండి కల్లా కంపల్సరీగా ఫీడ్ చేయించండి. టీచర్ మొబైల్ నెంబర్ కంపల్సరీ కదా, మనకు అవసరం ఉంటుంది కదా. ఇంకొకటి ఎస్ఎస్సి ఇంటర్ టీచర్స్ విత్ బీడ్ అండ్ ఎంఈడి చెప్పినాం కదా, ఇంతకుముందే మాట్లాడినాం కదా. ఎస్ఎస్సి అండ్ ఇంటర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏమో ఎస్ఎస్సి లేదా ఇంటర్ అని ఉంటుంది. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ బిఎడ్ ఆర్ ఎంఎడ్ అని రాస్తారు. ఎట్లా పాసిబుల్ అవుతుంది అది? మినిమం డిగ్రీ కదా బీడ్ చేయాలంటే. మళ్ళీ సో అక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్ రాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు, లేదంటే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే రాంగ్ సెలెక్షన్ ఉంటుంది. ఎస్జిటి ఎల్ఎఫ్ఎల్ అపాయింటెడ్ మెయిన్ సబ్జెక్ట్ టాట్ ఫర్. ఇక్కడ ఏమవుతుందంటే ఎస్జిటి కానీ ఎల్ఎఫ్ఎల్ కానీ ఆల్ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు. అపాయింటెడ్ ఫర్ సబ్జెక్ట్ లో ఆల్ ఉండాలి, మెయిన్ సబ్జెక్టెడ్ ఆల్ ఉండాలి. ఆల్ ఉంటే చాలు, వాళ్ళకి ఏదైనా మిగతా సబ్జెక్టులు ఏదైనా కూడా నో ప్రాబ్లం. ఇంకోటి మ్యాథ్స్ కూడా ఇదే, ఇంతకుముందు అనుకున్నాం కదా. మ్యాథ్స్ టీచరు అపాయింటెడ్ ఆబ్లిక్ మెయిన్ సబ్జెక్ట్ లో ఏదో ఒకటి వేరే రాయడం, ఫిజికల్ సైన్స్, సోషల్, ఈ విధంగా చూపెడుతున్నారు. ఇవన్నీ కూడా అదే. సోషల్ టీచర్ ఏమో అపాయింటెడ్ సబ్జెక్టు మ్యాథ్స్ పెట్టడము. సో డిజిగ్నేషన్ రాంగా లేకుంటే ఇక్కడ సబ్జెక్ట్ రాగానే చెక్ చేసుకున్నాను. ఇంగ్లీష్ కూడా అదే, తెలుగు కూడా అదే, హిందీ కూడా అదే, ఉర్దూ అదే, కన్నడ అదే. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుని ఇమ్మీడియట్గా చేపియాలి. మరాఠీ వరకు, సాంస్క్రిట్ వరకు అదే ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ఎవరి టైం ఇబ్బంది, ప్రతిసారి తగ్గట్లేదు. డిజిగ్నేషన్ అదర్ టీచర్ అని పెడుతున్నారు. ఇన్ని డిజిగ్నేషన్లు ఉన్నాయి మన మన స్టేట్ లో ఉన్నటువంటి డిజిగ్నేషన్లు ఏ స్టేట్ లో లేవు. ఎన్ని ఉన్నాయి చూడండి. 123 టైప్ ఆఫ్ డిజిగ్నేషన్స్ ఉన్నాయి మన దగ్గర. ఇంకా డిజిగ్నేషన్ లేదని యాడ్ కావాలంటే చెప్పండి, చేపిద్దాం. అంతేగాని ఈ విధంగా అదర్ టీచర్ అంటే దానికి అర్థం ఉండదు. ఇన్నేళ్ళు మనం ఇంతవరకు చేసి ఇంకా అదర్ టీచర్ అంటే ఎవరంటే కూడా మన సమాధానం చెప్పే పరిస్థితిలో ఉండదు. కాబట్టి వీళ్ళు ఎవరు నిజంగా డిజిగ్నేషన్ సెలెక్ట్ చేయలేదా, లేకుంటే ఇక్కడ డిజిగ్నేషన్ ఏది మిస్ అయింది ఒకసారి చెప్తే నేను అవి యాడ్ చేపిస్తాను. మీరు ఇమ్మీడియట్గా మండల వాళ్ళకి ఐడియా ఉంటే జిల్లా వాళ్ళకి చెప్పండి, జిల్లా వాళ్ళు నాకు చెప్తారు. ఓకే. ఈ డిజిగ్నేషన్ అనేది అదర్ టీచర్ అనేది ఉండదు, అదర్ టీచర్ అనేది అర్థం ఉండదు. ఇంకొకటి స్కూల్స్ విత్ మోర్ దెన్ 1 జిహెచ్ఎం, అంటే జిహెచ్ఎంలు ఒకటి కంటే ఎక్కువైతే ఉండరు కదా, ఒక స్కూల్లో ఉండే అవకాశమే లేదు. స్కూల్స్ విత్ మోర్ దాన్ 1 ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్, ఇది కూడా అంతే. స్కూల్స్ విత్ మోర్ దాన్ 1 ప్రిన్సిపల్, ఇది కూడా అంతే. స్కూల్స్ విత్ మోర్ దెన్ 5 పీఈటీస్, 5 పీఈటీస్
5 మంది పీటీల కంటే ఎస్ఏ పీడీస్ కూడా 5 కంటే ఎక్కువ ఉన్న స్కూల్స్ కూడా ఉన్నాయి. నిజమా కాదో ఒకసారి చూడండి. ఏదైనా మరీ హెవీ ఎన్రోల్మెంట్ ఉండి ప్రైవేట్ స్కూల్స్ అంటే ఏదైనా ఉన్నాయా కరెక్ట్ చెక్ చేసుకోండి. జూనియర్ కాలేజెస్ టీచర్ డిజిగ్నేషన్ చెక్. ఇక్కడ చూడండి, జూనియర్ కాలేజీలకు ఏమొస్తుంది డిజిగ్నేషన్లో, ఇవి తప్ప వేరే రానికే లేదు. ఇన్నట్టున్నాయి వాళ్ళకి. జూనియర్ లెక్చరర్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ వరకు ఉన్నాయి. ఇవి కాక కూడా ఇస్తున్నారు. ఒక్కసారి ఇంకా ఏం రావచ్చు అనేది ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్టా కాదా. ఏదైనా డిజిగ్నేషన్ ఇవి ఇవి కాక వాళ్ళకి ఏముంటాయి ఇంకా అంటే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ ఇవి కూడా కలిపి ఉంటాం. ఒకసారి ఇవి రావద్దు వాళ్ళకి. జూనియర్ కాలేజ్ వాళ్ళ స్కూల్ అసిస్టెంట్లు, గెజిటెడ్ హెడ్ మాస్టర్లు, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్లు, లాంగ్వేజ్ పండిట్లు, ఇవి రావద్దు వాళ్ళకి. ఇవి మెన్షన్ చేసి ఉంటారు వాళ్ళు. ఓకే, ఇది ఇది ఇంతకుముందు చెప్పినట్టు నో వన్ టీచింగ్ ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్. నేను ఇంతకుముందు అదే చెప్పింది. అంటే స్కూల్లో ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ ఉన్నారు, కానీ క్లాసెస్ స్టార్ట్ దగ్గర ఓన్లీ ప్రైమరీ అని పెట్టింటారు. అంటే ప్రైమరీ టీచర్లకు మాత్రం, ప్రైమరీ పిల్లలకు మాత్రమే బోధిస్తున్నట్టు పెడుతున్నారు. మన ప్రీ ప్రైమరీకి ఎవరు చెప్తున్నట్లు. కాబట్టి ఏదైనా ఒక టీచర్ని అక్కడ ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ అని ఉంచాలి, మార్క్ చేయాలి. నో వన్ టీచింగ్ ప్రైమరీ స్టూడెంట్స్. ఇది సపోజ్ యూపీ స్కూల్ ఉంది, 1 to 8 ఉంటుంది. అక్కడ ఇద్దరు టీచర్లు ఉంటే ఇద్దరు అప్పర్ ప్రైమరీ ఓన్లీ అని రాసి ఉంటారు. మన ప్రైమరీకి ఎవరు చెప్తున్నట్లు. కాబట్టి ఇది కూడా క్లియర్గా ఎవరికన్నా ఒకరి టీచర్కి, లేదంటే ఇద్దరు చెప్తుంటే ఇద్దరు ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ. ఇది సెకండరీ టీచర్. సపోజ్ హై స్కూల్ ఉంది, 6 to 10 ఉంటుంది. అక్కడ ఇద్దరు ముగ్గురు టీచర్లు ఉన్నారు అనుకోండి, అందరికి కూడా అప్పర్ ప్రైమరీ ఓన్లీ అని పెట్టింటారు. కాకుండా అప్పర్ ప్రైమరీ అండ్ సెకండరీ సెలెక్ట్ చేసుకుంటే ఎర్రర్ పోతుంది. ఇది కూడా హయ్యర్ సెకండరీ. సబ్జెక్ట్ టీచర్స్ విత్ అదర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. అదర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏముంటుంది, బీఈడి, ఎంఏడి ఇవి కాకుండా మీకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అదర్స్ అని పెడుతున్నారు. ఒక్క పీఈటీలకు, ఎల్పీలకు తప్ప వీళ్ళకి ఎస్సీఎల్ కానీ వీళ్ళు కానీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంతా కూడా బీఎడ్, డిప్లొమా ఇవే ఉంటాయి కదా. ఇవి కాకుండా అదర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇది కూడా ఒక్కసారి క్లియర్గా చెక్ చేసుకోవాలి. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏదో క్లియర్గా మెన్షన్ చేయమని చెప్పండి. స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా ఉంది అక్కడ మనకి ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి. ఇంకా ఏముంటుంది, ఈ హిందీ పండిట్ల వాళ్ళకంటే సపరేట్గా హెచ్పిటి అవి ఉంటుంది, అది వేరు. వాళ్ళకి ఇక్కడ మనకు అదర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వస్తుంది. స్కూల్ అసిస్టెంట్స్ కానివ్వండి, మిగతా వాళ్ళకి వీళ్ళకి ఎందుకు వస్తుంది, ఇక్కడ రావడానికి లేదు. సబ్జెక్ట్ టీచర్స్ అంటారు, అందుకని క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. గవర్నమెంట్ టీచర్స్ విత్ రాంగ్ డిజిగ్నేషన్. ఇదే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఆ డిజిగ్నేషన్ కోర్స్ కాకుండా వేరే ఉన్నాయి. రాంగ్ డిజిగ్నేషన్ ఫర్ గవర్నమెంట్ లోకల్ బాడీ టీచర్స్. గవర్నమెంట్ లోకల్ బాడీలో ఇంతకుముందు చెప్పినట్టు ఎల్పీలు, ఎస్ఏలు, హెచ్జెటీలు, జిహెచ్ఎంలు, ఎల్ఎఫ్ఎల్లు అండ్ ఇవన్నీ వొకేషనల్, స్పెషల్ ఎడ్యుకేషన్ వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఉండడానికి లేదు. అంటే సిఆర్టీ అట్లా అని చెప్పడము, ఇంకోటి జూనియర్ లెక్చరర్ సెలెక్ట్ చేయడం ఇట్లాంటివి ఉండదు గవర్నమెంట్ లో కూడా స్కూల్కి. రాంగ్ డిజిగ్నేషన్ ఫర్ జూనియర్ కాలేజ్ టీచర్లు, ఇంతకుముందు చెప్పినట్టు జేఎల్ తప్ప వేరే ఉండడానికి లేదు. ఇది చూడండి, ప్రైవేట్ స్కూల్స్ హెడ్ మాస్టర్స్ జిహెచ్ఎం, ఎల్ఎఫ్ఎల్. వాళ్ళకి ప్రిన్సిపల్ ఉంది కదా క్లియర్గా, వీళ్ళని జిహెచ్ఎం, ఎల్ఎఫ్ఎల్ చూపించద్దు. ప్రిన్సిపల్ అనే డిజిగ్నేషన్ సపరేట్ ఉంది కాబట్టి వాళ్ళకు ప్రిన్సిపల్ అనేది చూపించండి. జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ షోన్ యాజ్ జిహెచ్ఎం పబ్లిక్ ఎల్ఎఫ్. వాళ్ళకి ప్రిన్సిపల్ అని ఉంది కదా క్లియర్గా, అది వాళ్ళకి ప్రిన్సిపల్స్ అనేది చూపించాలి. యుఆర్ఎస్ కేజీబీ ఎస్ఓ షోన్ యాజ్ జిహెచ్ఎం, ఎల్ఎఫ్ఎల్ ప్రిన్సిపల్. ప్లీజ్ సెలెక్ట్ స్పెషల్ ఆఫీసర్. వాళ్ళకి స్పెషల్ ఆఫీసర్ క్లియర్గా క్లారిటీ ఉంది. మళ్ళీ వాళ్ళని కూడా యుఆర్ఎస్ కేజీబీ వాళ్ళని కూడా జిహెచ్ఎంలు, ఎల్ఎఫ్ఎల్ చూపించదు. సో ఇవి నాకు ఐడియా ఉన్నంత వరకు ఇవి పెట్టాను. జిల్లా వాళ్ళకి ఇంకా ఏదైనా కానీ ఇంకా దీని క్వాలిటీలో ఇంకా ఏదైనా నేను మిస్ అయ్యింటే చెప్పండి, ఆ వాలిడేషన్స్ ఇస్తాను. సో ఈ రోజు చెప్పినట్టు 28,000 రికార్డ్స్ ఉన్నాయి. దీంట్లో ఒక 8,000 కరెక్టే ఉన్న, 20,000 మనకు తప్పులు ఉంటాయి ఈజీగా. కాబట్టి ఒకసారి వీటిని ఈ వీకెండ్ అంటే శుక్రవారం, శనివారం వరకు టార్గెట్ పెట్టుకొని క్లియర్ చేయించండి. ఇంకొకటి, ఇది ఇప్పుడు ఇచ్చే నేను ఎర్రర్స్ ఎవరికంటే ఏ టీచర్లకైతే డేటా కంప్లీట్ చేసినారో ఆ టీచర్లకే ఇస్తున్నా. ఇంకా ఎంట్రీ కాని వాళ్ళవి ఇంకా ఇవ్వలే. ఓన్లీ డైలీ మీరు ఎట్లా ప్రోగ్రెస్ ఇస్తుంటారో ఆ విధంగా డైలీ డేటా వస్తుంటుంది. కంప్లీటెడ్ టీచర్స్, అప్డేషన్ కంప్లీట్ అయిన టీచర్లకు మాత్రమే ఎర్రర్ జనరేట్ అవుతుంది.
ఇంకొకటి ఒక్కసారి చూడండి, ఇప్పటికి కూడా చాలా మంది చిన్న చిన్న డౌట్లు అడుగుతున్నారు. సార్ టీచర్ లిస్ట్ ఆడ దొరుకుతుంది మాకు, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసి ఎన్నో సార్లు చెప్పిన. మీరు రిపోర్ట్ మాడ్యూల్లోకి లాగిన్ కావాలి. రిపోర్ట్ మాడ్యూల్లో 7 DB. సో రిపోర్టింగ్ మాడ్యూల్లోకి వెళ్ళిన తర్వాత డేటా ఇన్ స్ప్రెడ్షీట్. జాగ్రత్త వినండి. ఇక్కడ మీకు ఎంటైర్ యూడై స్ట్రక్చర్ మొత్తం డౌన్లోడ్ అవుతుంది. టీచర్ కావాలంటే టీచర్లో చూడు, టీచర్ డీటెయిల్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ డీటెయిల్స్, ఆధార్ స్టేటస్ ఉంది, సమ్మరీ రిపోర్ట్స్ ఉన్నాయి, కొత్తగా యాడ్ చేసిన టీచర్ లిస్ట్ వస్తుంది, టీచర్ ఇంపోర్ట్ ఫ్రమ్ అదర్ రీజన్, వేరే స్కూల్ నుంచి మన డౌన్లోడ్ చేసుకునేది వస్తుంది, టీచర్ ట్రాన్స్ఫర్ టు అదర్ రీజన్ వస్తుంది, వేరే ట్రాన్స్ఫర్ అయినాయి. ఇంకొకటి టీచర్ లిస్ట్ అండ్ డ్రాప్ బాక్స్ కూడా ఇక్కడ వస్తుంది. టోటల్గా జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆలస్యం. ఇక్కడ ఫెసిలిటీలో నీకు మొత్తం టాయిలెట్స్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఇక్కడ వస్తాయి. ఇది గమనించాలి అందరు. మీరు డేటా మీ దగ్గరనే ఉంది టోటల్గా. నన్ను ఎవరిని మీ జిల్లాలను కానీ, జిల్లా వాళ్ళు మమ్మల్ని కానీ, మండల వాళ్ళ జిల్లాలను అడిగే అవసరం కూడా ఉండదు. మీకు టోటల్ డేటా ఇక్కడ ఉంది. కొత్తగా వచ్చిన ఏపీఓలు ఏఎస్ఎల్కి ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాము. ఇది మీరు మళ్ళీ అడగొద్దు. ఇవి డేటా ఏడు నుంచి డౌన్లోడ్ చేసుకున్నారా, ఏ విధంగా. ఇంకొకటి టీచర్లో విధంగా ఎర్రర్ వచ్చినప్పుడు ప్రైవేట్ విండో ఓపెన్ చేయండి. ఓకే. సో ఇక్కడ ఎడిట్ రిలీవింగ్ డీటెయిల్స్ ఆన్ ద రైట్ సైడ్. ఇక్కడ టీచర్ స్టాటిస్టిక్స్ ఏమో నీకు స్టేటస్ లైవ్ వస్తుంటుంది. ఇక్కడ ఎంతమంది టీచర్లు కంప్లీట్ అయింది ఏంటనేది మీరు మండల వారిగా చూసుకోవచ్చు. ఎడిట్ రిలీవింగ్ డీటెయిల్స్ లో సపోజ్ ఇన్యాక్టివ్ బై రాంగ్ ఎంట్రీ కింద కొట్టింటారు. ఆ టీచర్ నేషనల్ కూడా కొట్టి ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత అక్కడ స్టేటస్ లో నువ్వు మార్చుకోవచ్చు. సపోజ్ ఒక డ్రాప్ బాక్స్ లేదు, ఒక జిల్లాది తీద్దాం. సో ఇక్కడ మీరు నేషనల్ కోడ్ కొట్టిన తర్వాత ఇక్కడ మీరు స్టేటస్ మార్చుకోవచ్చు. ట్రాన్స్ఫర్ స్టేటస్ లో పెట్టుకునాలి, డేటా ఫిల్లింగ్ చేసేసి మళ్ళీ టీచర్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే బై మిస్టేక్ ఏదైనా రాంగ్ ఎంట్రీ కానీ, రాంగ్ ఇదో ఇక్కడ చూడండి, ఇన్యాక్టివ్, రాంగ్లీ డూప్లికేటెడ్, రాంగ్లీ ఇన్సర్టెడ్, డూప్లికేట్. ఇది పొరపాటున చేసిరు అనుకుంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ స్టేటస్ లో పెట్టుకోవచ్చు. ఇన్నే పెట్టేసుకొని మార్చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దీనికి మెసేజ్లు పెడుతున్నారు. సార్ క్లియర్ గా చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఇది ఉంది. ఇంకోటి టీచర్ డీటెయిల్స్ ఎడిట్ చేయడానికి ఇక్కడ ఉంది. మీరు ఇప్పుడు డ్రాప్ బాక్స్ లో టీచర్ నేర్చు ఇక్కడ నుంచి మీరు ఇది. సో టీచర్ స్టాటిస్టిక్స్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది. ఏదైనా డౌట్స్? అదే సార్.
అది వాయిస్ రావట్లేదు. అలా ఏముండదు, అందరు కొట్టే ఉంటుంది. ఒకసారి నువ్వు చెక్ చేసి చెప్పు నాకు, ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టు. ఈ వ్యాలిడేషన్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎవరికైనా అర్థం కాలేదా? సార్ జగిత్యాల ఏసీ సార్. చెప్పనా. ఇప్పుడు టీచర్స్ కి ఎట్లా వస్తున్నాయో నాన్ టీచింగ్ కూడా అట్లా కంప్లీటెడ్ నాట్ కంప్లీట్ స్టేటస్ రావట్లేదు సార్. ఎంత మంది వాళ్ళు చేసిండ్రు, అసలు ఎంతవరకు అయిందో అది నాన్ టీచింగ్ అసలు పట్టించుకోవడానికి ఏం అవ్వట్లేదు. ఏం చేయమంటారు? నాన్ టీచింగ్ స్టేటస్ రావట్లేదా? సార్ దాన్ని అవును సార్, పట్టించుకోవట్లేదు అవును. సార్, వాళ్ళు చెప్తున్నాం కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. కాబట్టి నాన్ టీచింగ్ స్టేటస్ కూడా చూడడానికి లేదు సార్ అసలు ఏమి ఆప్షన్. నాన్ టీచింగ్ నీకు డైలీ పెట్టమంటే పెడతాను నేను లిస్ట్ లో. ఓకే, నో ఇష్యూ. ఇది నాన్ టీచింగ్ అనేది ఇది ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి దీనికి స్టేటస్ ఏముండదు, డైరెక్ట్ ఎంట్రీ ఇది. కాకపోతే డైలీ మీకు నాన్ టీచింగ్ లిస్ట్ పెట్టమంటే పెడతాను నేను. ఓకే ఓకే సార్. సార్ అన్ని స్కూళ్ళకి క్లియర్ గా మనకి సార్ మీ మెసేజ్లలో డైలీ పెట్టండి, వాళ్ళు యాడ్ చేస్తారు నాన్ టీచింగ్. ఓకే సార్, రైట్. వొకేషనల్ కోర్సెస్ కు డిజిగ్నేషన్స్ వేరే ఉన్నాయన్నారు సార్, మీకు పంపించాను అవి. కొద్దిగా యాడ్ చేపిస్తే కూడా బాగుంది. ఏదైనా మిస్సింగ్ ఉంటే ఇవ్వండి సార్. మీకు పంపించాను సార్, ఆల్రెడీ పంపించాను. మళ్ళీ పెట్టవస్తున్నా, నేను ఒకసారి చూస్తాను. మొత్తం చాలా యాడ్ చేశారు అనుకుంటాను, నేను ఒకసారి చెక్ చేసి చూడండి. పిఎం శ్రీకి సంబంధించి గ్రాంట్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి కదా సార్, అవి గ్రాంట్స్ దగ్గర లేవు, మేము ఎట్లా చూపించాలి అని అడుగుతున్నారు. ఏవి హ్యూజ్ అమౌంట్స్ ఉన్నాయి పిఎం శ్రీ స్కూల్స్ కు, ఆ, హ్యూజ్ అమౌంట్స్ రిలీజ్ అయినాయి, అవి ఎక్కడ చూపించాలి అని వాళ్ళు డౌట్ అడుగుతున్నారు. నీకు మన అండ్ పర్టికులర్ గా దేనికుంటే దాంట్లో చూపిస్తా, లేనివన్నీ కూడా అదర్ గ్రాంట్స్ లో చూపించాల్సిందే. ఇక అంటే హ్యూజ్ అమౌంట్స్ ఇన్ అదర్ అని మళ్ళీ ఒక వ్యాలిడేషన్ మనకు రేజ్ అవుతుంది. ఏముండదు వాల్యుయేషన్ వచ్చినా తీసేది, నో ఇష్యూ. అండ్ పిఎం శ్రీ కూడా క్యాప్చర్ అవ్వట్లేదు ఎక్కడ, ఈ స్కూల్ సెలెక్టెడ్ అన్నది పిఎం శ్రీ అన్నది కూడా ఎక్కడ క్యాప్చర్ అవ్వట్లేదు. ఉండదు దానికి పెడితే మన వాళ్ళు లేని దానిలో కూడా పెడతారు. మనకి లిస్ట్ మన దగ్గర ఉంది కదా ఆల్రెడీ. అదే పెద్ద అన్ని వేల సంఖ్యలో ఏం లేవు. కొత్త స్కీమ్ మన దగ్గర టైం టు టైం అది పర్ఫెక్ట్ ఉంది ఆ లిస్టు. దానికి వెబ్సైటే ఉంది కాబట్టి దాని గురించి పెద్దగా ఏముంది. ఇప్పుడు అది కానీ మన ఆప్షన్ ఇచ్చినాం అనుకో, అందరికి పెడతారు, ఎస్ అని పెడతారు. ఆల్రెడీ పాత సెలెక్ట్ అయినవి కూడా మన క్యాన్సిల్ అయినవి కూడా ఎస్ పెడతారు, మళ్ళీ అది పెద్ద నెత్తన పది. ఇంకా వ్యాలిడేషన్ల పైన అడగండి డౌట్స్. సార్ ఎస్జిటికి మెయిన్ సబ్జెక్ట్ టాట్ ఆప్షనల్ అన్న దగ్గర ఏం పెట్టాలి సార్? ఆప్షనల్ అని ఉంది అది. ఆల్ సబ్జెక్ట్స్ అది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. హెచ్జిటి కానీ ప్రైమరీ స్కూల్లో చెప్పేటి అందరూ కూడా అన్ని సబ్జెక్టులు చెప్తారు కాబట్టి వాళ్ళు ఆల్ ఎల్ఎఫ్ఎల్ కి హెచ్జిటి కానీ ఆల్ సబ్జెక్ట్స్. రాజేష్ సార్, స్పెషల్ ఎడ్యుకేషన్ సూటబుల్ సబ్జెక్ట్ అని అనుకోలేదు. లేదు, ఎడ్యుకేషన్ అని పెట్టించారు వాళ్ళు అడుగుతుంటే, దానికి సూటబుల్ లేదు. అర్థం కాలే, మీ వాయిస్ వస్తలేదు. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ వచ్చారు, టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ కన్సర్న్డ్ సబ్జెక్టు అది లేదు దాంట్లో. అసలు స్పెషల్ ఎడ్యుకేషన్ ఏం లేదు, ఓన్లీ ఎడ్యుకేషన్ అని ఒకటి ఉంటే పెట్టించి ఇంకా మిగతాది ఏం సూటబుల్ లేవు దానికి. ఒకసారి చూడండి లో. సరే సార్, ఓకే. ఇంకా సార్ రాజా సార్, ఈ కంప్యూటర్ లెక్చరర్ కు అపాయింటెడ్ ఫర్ సబ్జెక్ట్ కంప్యూటర్ అని లేదు సార్. కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా? అపాయింటెడ్ ఫర్ సబ్జెక్ట్ దగ్గర ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజీలో వొకేషనల్ కాలేజీలో కంప్యూటర్ లెక్చరర్ ఉంటే మరి కంప్యూటర్ లేదు అక్కడ. చూడు, అపాయింటెడ్ ఫర్ సబ్జెక్ట్ మా డిస్ట్రిక్ట్ లో వాలిడేషన్ అది ఒకటి వచ్చింది. సబ్జెక్టుల్లో ఇవన్నీ ఉన్నాయి: మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, స్పోర్ట్స్, మ్యూజిక్, సైన్స్, సోషల్ అండ్ జియోగ్రఫీ, హిస్టరీ, హిందీ, సంస్కృత్, ఉర్దూ, ఇంగ్లీష్, రీజనల్ లాంగ్వేజ్, ఆర్ట్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ వర్క్ ఎడ్యుకేషన్, అదర్. ఇంకోటి అకౌంటెన్సీ, బయాలజీ, బిజినెస్ స్టడీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ ఉంది కదా. కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఇంజనీరింగ్, డ్రాయింగ్, ఫైన్ ఆర్ట్స్, జియోగ్రఫీ, హోమ్ సైన్స్, ఫిలాసఫీ, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, బాటనీ, జూలాజీ, ఫ్రూట్ అండ్ స్టడీ అవన్నీ ఉన్నాయా. ఎడ్యుకేషన్ అనేది ఒకటి, మైనింగ్, న్యూట్రిషన్, సోషలాలజీ, బయోకెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, మోడర్న్ కంప్యూటర్ అప్లికేషన్ కూడా ఉంది. ఓకే, కమర్షియల్ లా అండ్ సైన్స్, కాస్టింగ్, జర్నలిజం. ఓకే ఓకే, సరే సార్. అలా చూస్తున్నాను, నాకు కూడా ఐడియా రాని. ఓకే, ఇంకా నర్సింగ్ ఎల్ఎంటి కూడా రావాలి సార్. నర్సింగ్ కూడా ఉంది కదా. నర్సింగ్ రావాలి, ల్యాబ్ టెక్నీషియన్ కూడా రావాలి. నర్సింగ్ ఉంది కదా, 82 నర్సింగ్. ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు కూడా ఉన్నారట సార్. ల్యాబ్ టెక్నీషియన్ టీచింగ్ వస్తారా? వొకేషనల్ కోర్సులో లెక్చరర్స్ ఉన్నారట సార్, వొకేషనల్ కాలేజెస్. ఆధార్లో పెట్టాల్సిందే, తప్పదే కాదు. ఇంకా ఏమైనా రాలేదు, అవి ల్యాబ్ రాలేదా?
దాని సూటబుల్ ఏం రాలేదా ఎక్కడ? రాలేదు సార్, ఎక్కడ రాలేదు. రాకుంటే ఇంకా అదర్లో పెట్టేసి నేను చెప్తాను. ఇంకా సార్ నమస్తే సార్. చెప్పండి. సార్ ఈ సిఆర్పీలది కూడా ఉండాలి కదా సార్, నాన్ టీచింగ్ దాంట్లో వాళ్ళు కూడా అడుగుతున్నారు. సిఆర్పిలు నాన్ టీచింగ్ అంటే ఇక్కడ చూడండి, మనం స్కూల్ గురించి మాట్లాడుతున్నాం. మీరు క్లస్టర్ లెవెల్, మండల్ లెవెల్ నాన్ టీచింగ్ అంటే ఎంఐఎస్ కూడా వస్తారు, ఆపరేటర్లు కూడా నాన్ టీచింగ్ అంటారు. ఓకే, స్వీపర్స్ కూడా నాన్ టీచింగ్ అవుతారు. అది కాదు, మనం స్కూల్లో శాలరీ తీసుకునే వాళ్ళని మాత్రమే యూపీఎస్సీలో చూపెడతాం. మనం శాలరీ క్లెయిమింగ్ అనేది స్కూల్లో లేదు కదా మీరు. ఓకే సార్ సార్ ఇంకొక డౌట్ సార్. సార్ ఇప్పుడు ఒక స్కూల్లో లాంగ్వేజ్ థాట్ అనేది మన మండల్ లెవెల్ ఆప్షన్ లేదు సార్, జిల్లా లెవెల్లో కూడా లేనట్టున్నది. అది దానివల్ల ఈపీల క్లాస్ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ అయితే లేదు సార్. అది ఒకసారి ఎట్లా చేస్తుంది సార్? అది ఒక్క నిమిషం. యాక్చువల్గా ఈ సంవత్సరం ఏంటంటే పిల్లగానికి ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ యాడ్ చేయాలనే ఉద్దేశంతో డేటా అడిగిర్రు. స్టేట్ లెవెల్లో ఎన్ని లాంగ్వేజ్ ఉన్నాయంటే మొన్ననే ఇచ్చిన, నిన్న అప్డేట్ చేస్తా అన్నాడు. నిన్న మళ్ళీ అతను వీలు కాలేదు, చేస్తూ కొన్ని డౌట్స్ అడిగింది చెప్పిన. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ కల్లా కావచ్చు, అయిపోతాయి. ఓకే, స్కూల్లో కూడా ప్రతి స్కూల్కి ఉంటుంది, ప్లస్ స్టూడెంట్కి కూడా ఉంటుంది. సరే సార్, ఓకే సార్. గ్రూపింగ్, లాంగ్వేజ్ గ్రూపింగ్ అన్ని వాళ్ళకి ఇచ్చిన 3-4 days అయింది. వాళ్ళు ఈ అపార్లో బిజీగా ఉండి చేయలేదు. నిన్న మళ్ళీ డౌట్స్ అడిగింది, ఈ విధంగా చేస్తుంటే చేయమని చెప్పినాం. ఏదైనా ఇష్యూ ఉంటే మేము మార్చుకుంటే ఫస్ట్ అప్డేట్ చేయాలని చెప్పినాం. ఇంకా నేను ఈరోజు చెప్పిస్తాను, ఎట్టి పరిస్థితుల్లో అయిపోతుంది. సార్ ఇంకొకటి సార్, డిఎస్సిఎఫ్ఆర్ఎస్ లా మామూలుగా ఇప్పుడు మనకు దీంట్లో టీచర్ ఇన్ఫోలో 2 టీచర్లు ఉన్నారు, కానీ డిఎస్సిఎఫ్ఆర్ఎస్ లో ఒక్క టీచర్ 1 అని వస్తుంది. అది ఎక్కడ దాన్ని అప్డేట్ చేయడం సార్, ఎట్లా చేయడం అనేది కూడా అర్థమైంది. టీచర్ కి సంబంధమే లేదు. దాంట్లో నంబర్ ఆఫ్ టీచర్స్ ఉన్నాయి సార్ డిఎస్సిఎఫ్ఆర్ఎస్ లా. ఇగ్నోర్ చేయండి. ఈరోజు స్క్రీన్ షాట్ డిలీట్ చేయించేస్తాను. సరే సార్, థ్యాంక్ యూ సార్. టీచర్లకు అటెండెన్స్ వస్తే రేపు పొద్దున ఉండడానికి అది ఒకటే రిపోర్ట్ ఉంది, వాళ్ళకు కూడా ఎఫ్ఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంటుంది. సార్ వాళ్ళు అడుగుతున్నారు సార్, అది కనబడేసరికి వాళ్ళు ఎన్నిసార్లు చెప్పాలి మీకు, ఇప్పుడు చెప్పి చాలా రోజులు అవుతుంది కదా, మీరు ఎందుకు దీనికి సాల్వ్ చేస్తారని అడుగుతున్నారు. వాళ్ళకు ఒకటే చెప్పు, మీకు కూడా అటెండెన్స్ వస్తుంది. ఈ 3.2.17 ఇది ప్రైమరీ స్కూల్ టీచర్లకి, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ వచ్చారు కదా, వాళ్ళకి ఏం పెట్టాలి? అపాయింట్మెంట్ ఫర్ లెవెల్. ఇప్పుడు దాంట్లో 2 ఉన్నాయి, పిఆర్టీ చెప్పండి. టీచర్ కొత్తగా వచ్చిన టీచర్ డేటా మనం యూడిఎస్ ప్లస్ లో అప్డేట్ చేస్తున్నాం అన్న, హెడ్ మాస్టర్ హెచ్ఓఎస్ ది. కాకపోతే డిసిఎఫ్ లో వాళ్ళ డేటా అయితే లేదు. అర్థం కాదు, మళ్ళీ ఒకసారి చెప్పారా ప్లీజ్. కొత్త మన ట్రాన్స్ఫర్ వచ్చిన టీచర్స్ హెచ్ఎంది మనం హెచ్ఓఎస్ మారుస్తున్నాము డైరెక్టరీలో. టీచర్ డిసిఎఫ్ లో మాత్రం పాత డేటా డ్రాబాక్స్ కదా, మన కొత్త వచ్చిన టీచర్స్ స్కూల్ డైరెక్టరీ లోపల మన కాంటాక్ట్ డీటెయిల్స్ చేంజ్ చేస్తున్నాం. కాంటాక్ట్ డీటెయిల్స్ ఓకే రైట్, స్కూల్ డైరెక్టరీ మాడ్యూల్లో చేంజ్ చేసినవి డిసిఎఫ్ డౌన్లోడ్ అన్నా డేటా ఎంట్రీలో రిఫ్లెక్ట్ అవుతలేదు. డిసిఎఫ్ డౌన్లోడ్ రిపోర్ట్ అవుతలేదు. డౌన్లోడ్ లో డేటా ఎంట్రీ అయితే కరెక్ట్ ఉంది కదా, రిపోర్ట్ ఓకే నేను మాట్లాడతాను ఈసారి. టీచర్ మాడ్యూల్ మొత్తం కొత్త కోడింగ్ మార్చారు, కొద్ది అక్కడక్కడ ఇష్యూలు ఉన్నాయి. నో ఇష్యూ, టీచర్ డేటా ఎంట్రీ కరెక్ట్ ఉంటే ఓకే, డౌన్లోడింగ్ లేదని ఉంటే రౌండ్ చేసి రాయమని ప్రస్తుతానికి అది కూడా చేపిస్తాను. నంబర్ చేంజ్ అయితే లేదు సార్, అది ప్రాబ్లం సార్. టీసీఎఫ్ లో సేమ్ ప్రాబ్లం సార్. ప్రాబ్లం, నేను చేపిస్తాను. సార్ ఇంకొకటి సార్, సార్ ఇది మన స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ లా ఇప్పుడు టీచర్ డిప్యుటేషన్స్ వేసినా కానీ అవి కొంచెం అయితలేవు కదా సార్, అవి ఎట్లా చేయడం? స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ లో ఇప్పుడు ఒక టీచర్ ఆల్రెడీ ఒక స్కూల్ కు మొన్న ట్రాన్స్ఫర్ లో వెళ్ళిపోయింది సార్. ట్రాన్స్ఫర్ లో వెళ్ళిపోయిన తర్వాత ప్రీవియస్ ఆయన ఇది వరకు వర్క్ చేసిన స్కూల్లో 0 టీచర్స్ అయిపోయారు. అయిపోతే వాళ్ళు ఆ సార్ని రిలీవ్ చేయలేదు.
కానీ డైస్ లో మాత్రము ఏది ఇక్కడనే ఉన్నది, కానీ వీళ్ళు డిఓ ఆఫీస్ నుంచి వెళ్ళి మాత్రం వాళ్ళు ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తున్నట్టు చూపెడతారు, ఎందుకంటే సాలరీస్ అక్కడ తీసుకుంటున్నారు కదా. అవును. అయితే స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ లో అక్కడ 0 టీచర్స్ కనబడేసరికి సార్ ఇప్పుడు ఎఫ్ఎల్ఎన్ అవి ఇవి కొన్ని టీచర్స్ కోడ్ కొడితేనే కొన్ని వాళ్ళు పర్సనల్ గా ఎంటర్ చేసేటి ఉంటాయి కదా సార్ స్కూళ్ళకి సంబంధించినవి, అవి అయితే లేవని చెప్పేసి ఎమ్మెన్యో సార్ అంటున్నారు. అది ఎట్లా సాల్వ్ చేస్తారు సార్ ప్రాబ్లం? నాకు మీ నంబర్ నాకు వాట్సాప్ పెట్టండి, నేను నీకు కాల్ చేపిస్తాను. నాకు ఐడియా లేదు దానిపైన. సరే ఎస్ఎంఎస్ పోర్టల్ వాళ్ళతో నేను నీకు కాల్ చేపిస్తాను. సరే సార్, థ్యాంక్ యూ సార్. సరే వాట్సాప్ మొబైల్ నంబర్ అది పెట్టి చేపిస్తాను. సరే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఒక్కటి సార్ ఆజాద్ సార్, వరంగల్ సార్, వరంగల్. ఈ డౌన్లోడ్ డిసిఎఫ్ చేయమంటారా సార్, ఆపమంటారా? ఇంకా ప్రాబ్లం మోస్ట్లీ లేవు. ఇది ఒక కాంటాక్ట్ నంబర్ ఏదన్నా ఉంటే ఎవరైనా లాంగ్వేజ్ కూడా అయిందా సార్? లాంగ్వేజ్ కూడా కాలేట్టున్నది. కాలేదు, అవి రెండు ఉన్నాయి. ఇంకా లాంగ్వేజ్ అయితే సార్ ప్రాబ్లం చేంజ్ అయితే లాంగ్వేజ్ కూడా ప్రాబ్లం ఉంది. ఒక 2 రోజులు ఆగరాదు, ఒక రేపు ఎల్లుండి ఆగు. ఓకే సార్. సార్ ప్రింట్ తీసిన సార్ ఇంతకు ముందు ఆడే ప్రింట్ తీసారు సార్ అది డిసిఎఫ్ ది. ప్రింట్ తీసిన వాళ్ళు మార్క్ చేయండి, కాకపోతే ఆన్లైన్ లో ఎడిట్ చేయండి. ఓకే ఓకే సార్. సార్ ఈ మన యూడైస్ కు తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ లో ఉన్నటువంటి సర్వీసెస్ కు చాలా మటుకు సింక్ అవ్వట్లేదు. కొద్దిగా అది మానిటరింగ్ కూడా ఎవరు చేస్తున్నారో డేటాతో సింక్ చేసుకోమని చెప్పండి సార్ కొద్దిగా. యూడైస్ కు స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ లో డిఫరెంట్ యాప్స్ వచ్చినాయి, అంటే డిఫరెంట్ సర్వీసెస్ వచ్చినాయి. అవన్నీ కూడా టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ సరిగ్గా సింక్ అవ్వట్లేదు. సో ఒక్కసారి అవన్నీ సింక్ చేసుకుంటాం. వాళ్ళ దగ్గర ఫస్ట్ వాళ్ళకి వచ్చిన తర్వాతనే నాకు వస్తుంది. ఫస్ట్ ఢిల్లీ నుంచి ఐఎస్ఎంఎస్ పోర్టల్ కి ఎవ్రీడే నైట్ రిఫ్రెష్ అవుతుంది. కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఏదైనా ఒక స్కూల్ చెప్పు, నేను చేపిస్తాను. సరే సార్, ఎండిఎం లో ఆ రోజు ఏదైనా స్కూల్ సర్వీస్ చేయకపోతే 0 పెడితే తీసుకోవడం లేదు సార్. ఎండిఎం అదే ఇప్పుడు సార్ చెప్పిన యాప్ లో, స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ లో చాలా రకాల అప్లికేషన్స్ ఉన్నాయి. అందులో ఎండిఎం కూడా ఒకటి. ఏదైనా స్థానిక సెలవు కానీ ఏది కానీ ఉంటే 0 పెడితే తీసుకోవట్లేదు సార్. అది దానికి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. నీకు ఈడీకి ఏముండదు, వానికి కూడా చేయట్లేదు. ఓకే సార్, నేమ్ జంప్లింగ్ అవుతుంది సార్. నేమ్ ఒకటి నేమ్ వచ్చి హెచ్ఎం నేమ్ పోయి వేరే నేమ్స్ వస్తున్నాయి సార్. నేమ్ జంప్లింగ్స్ అవుతున్నాయి సార్. అర్థం కాదు. నేమ్స్ సపోజ్ ఒకరికి బదులు ఒకరిది వస్తుంది. హెడ్ మాస్టర్ చేంజ్ చేసుకోవచ్చు సార్. ఐఎస్ఎంఎస్ లోకి వెళ్ళి హెడ్ మాస్టర్ ని చేంజ్ చేయండి, అది రిఫ్లెక్ట్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. అది సర్వీస్ ఇచ్చింది మీకు స్కూల్ లాగిన్ లో ఇచ్చిర్రు, మొబైల్ యాప్ లో కూడా ఇచ్చారు. హెడ్ మాస్టర్ నేమ్ చేంజ్ చేసుకోవడానికి దాంట్లో చేంజ్ చేసుకోండి. యూడీఎస్ లో ఓకే సార్, హెడ్ మాస్టర్ నేమ్ ఉంటుంది. ఎండిఎం లో దానిలో ఉంది కదా సార్, దానిలో చేంజ్ అవుతుంది. ఎండిఎం లో చేంజ్ కావాలి అంటే ఐఎస్ఎంఎస్ లో చేంజ్ చేసుకోవాలి. దాంట్లో వెళ్ళి చేంజ్ చేసుకోవాలి. అందులో సర్వీస్ ఇచ్చారు మనకి. సార్ అదే ప్రాబ్లము. ఐఎస్ఎంఎస్ ప్రాబ్లం అన్ని జిల్లాలో. ఎందుకంటే ఎఫ్ఆర్ఎస్ ప్రాబ్లం వస్తుంది, హెచ్ఎం లో నేమ్ మారట్లేదు, ప్లస్ క్లస్టర్ లెవెల్ లో స్కూల్ కూడా కొత్త బైఫర్కేట్ అయినది కూడా స్కూల్ యాడ్ అవ్వట్లేదు. టెక్స్ట్ బుక్ లో కూడా ప్రాబ్లం. అదే ఆజాద్ సార్ కు అదే రిమైండ్ చేసిన, ఐఎస్ఎంఎస్ వాళ్ళు ఆ ప్రొఫార్మా టెక్స్ట్ బుక్ డిజైన్ చేసేటప్పుడు అది సరిగా రావట్లేదు. ఎఫ్ఆర్ఎస్ కూడా హెచ్ఎం నేమ్స్ కూడా కరెక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇంకా 2-3 డేస్ ఆగుతాం, మళ్ళీ దసరా హాలిడేస్ వస్తే ఇంకా మళ్ళీ దొరకరన్న వాళ్ళు. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు 0 ఎన్రోల్మెంట్ అంటే తీసేస్తారు కదా. వాళ్ళు జాయిన్ అవుతారు ఐఎస్ఎంఎస్ వాళ్ళు. చెప్పండి ఇంకా ఇవి కాక ఇక్కడ టీచర్ దాంట్లో ఏం ప్రాబ్లం? అన్నకి డీసీఎఫ్ అన్న, ఇప్పుడు డీసీఎఫ్ అంటే మా జిల్లా డీసీఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఎడిట్ చేసుకుంటున్నారు కొన్ని కరెక్షన్స్.
మనం ఇంకా మరి ఇంకో 4 రోజులు ఆగితే మళ్ళీ దసరా హాలిడేస్ వస్తే ఇంక ఇబ్బంది అవుతుంది. మనం ఏమైనా కరెక్షన్ తొందరగా చేపిస్తే బెటర్ ఏమో. చెప్పు మహేందర్ సార్, మరోసారి చెప్పరా? అన్న మా జిల్లాలో DCF డౌన్లోడ్ చేసుకుంటూ కరెక్షన్ చేస్తున్నారు అన్న, కొన్ని ఎడిట్ చేసుకొని. సో మనకి ఏమైనా చేంజెస్ ఉంటే తొందరగా వస్తే బాగుంటుంది అన్న. డీల్ అయితే మాత్రం మళ్ళీ దసరా హాలిడేస్ వస్తే మళ్ళీ ఇన్ టైంలో రావన్నట్టు DCF లో. ఫస్ట్ డేటా ఎంట్రీ కంప్లీట్ చేయమనండి. DCF చూద్దాం. ఒక 2 days అయితే చెప్పినా కదా, 2 days లో అన్ని క్లియర్ చేపిస్తా. ఫస్ట్ మీకు ఏమేమి ఎర్రర్స్ ఫస్ట్ చెప్పినది ఒకటి, కాంటాక్ట్ డీటెయిల్స్ ఒకటి, లాంగ్వేజ్ ఒకటి. నాకు అవి రెండు నాకు ఐడియా ఉన్నాయి. ఓకే, అవి రెండు ఉన్నాయన్న. ఒక్క నిమిషం టీచర్ దాని కొరకు SMS కొంచెం ఏదో ఇష్యూ చెప్తే ఎవరైనా జాయిన్ అవుతారా? దాదాపు సార్ DCF డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటేనే బెటర్ ఏమో, ఎందుకంటే అది ఇంకా రిపోర్ట్ కరెక్ట్ గా సెట్ కాలేదు కాబట్టి ఆపండి సార్. ఎందుకంటే మనం కాదు మేడం, ఆయనకి వేరే పనులు ఉన్నాయి అన్నాడు. కేటగిరీ వైజ్ అప్డేట్ కావట్లేదు. జనగాం రమేష్ సార్, జనగాం రమేష్ గారు చెప్పు సార్. సార్ DIEఓలకి సార్ ఒక్క నిమిషం సార్ DIEఓలకి స్టేట్ నుంచి వాళ్ళకు ప్రొసీడింగ్ వచ్చింది సార్. వాళ్ళు DIEఓ ఆఫీస్ నుంచి అన్ని కాలేజ్ వాళ్ళు ఫార్వర్డ్ చేసారు. కాలేజ్ వాళ్ళు అలా DCF డౌన్లోడ్ చేసుకుంటున్నారు. DIEఓ సార్ జూనియర్ కాలేజ్ అన్ని కూడా వాళ్ళకి వచ్చినాయి సార్, ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి వాళ్ళకి. వాళ్ళకి షెడ్యూల్ వచ్చింది, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ వచ్చింది, వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు, అప్డేట్ చేస్తున్నారు సార్. మరి ఆగమని చెప్పాలి వాళ్ళని. ఒక 2 రోజులు ఆగమని చెప్పు సార్. లాంగ్వేజ్ అవి లేదంటే మళ్ళీ వాళ్ళు ఆన్లైన్ లో చేయాలి, ఇబ్బంది పడుతుంది బాగా. ఆజాద్ ఒకసారి అడుగు, శశి జైన్ చూడు, అడుగుతాను ఈజీ ఆన్లైన్. అదే సార్, ఇంతకుముందు మీకు పెట్టాను కదా ఒకటి, రిపోర్ట్ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది కదా, దాన్ని కొద్దిగా రెక్టిఫై అయినాకనే డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి. నాకు ఒకసారి నువ్వు అది పెట్టావు కానీ అది వాళ్ళకి పాయింట్ వైజ్ రావాలో ఒకసారి రాసి ఇచ్చేది సీను. ఓకే సార్, మాస్టర్ ఒకటి, లాంగ్వేజ్ ఒకటి ఐడియా ఉంది. ఇంకా అదే కదా సార్, అది కేటగిరీ వైజ్ గా రావట్లేదు అనేది. ఎస్నోలు ఓకే, నో ఇష్యూ, అది ఇంకా వాళ్ళు చేస్తారు. ఇంకా ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటే నాకు చెప్పు, నేను మాట్లాడుతున్నాను సార్. ఆజాద్ సార్, మామూలు దేవరకద్ర సార్. ఇప్పుడు మనకు టీచర్ మాడ్యూల్లో కొన్ని, ఇప్పుడు మనం డేటా అంటే ప్రతి ఒక్క టీచర్ది అన్ని వివరాలు మనం సంక్షిప్తంగా మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో యూడైస్ ఉంది కదా. దాంట్లో కొన్ని మాకు అనుకున్న కొన్ని, ఎందుకంటే మండల్ లెవెల్లో ప్రతిసారి ఎవ్రీ మంత్ కు 2 times క్యాడర్స్ ఎంత అడుగుతున్నారు. అదొకసారి అబ్స్ట్రాక్ట్ వచ్చేటట్లు ఒక రిపోర్టు, తర్వాత రిటైర్మెంట్ డేట్ కూడా దాంట్లో ఆప్షన్ ఇంక్లూడ్ చేస్తే బాగుండు నా ఆలోచన. ఇంకొకటి, మనం ఎప్పుడు ఎలక్షన్లు జరుగుతుంటాయి కాబట్టి ఎపిక్ నంబర్ ను కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసుకొని నేటివ్ ప్లేస్, నేటివ్ డిస్టిక్ అడ్రస్ అనేది కొంచెం మెయింటైన్ చేస్తే ఎప్పుడు ఏ డేటా అడిగినా మనం ఏదైనా ఇవ్వడానికైనా సంసిద్ధంగా ఉండడానికి ఉంటదన్న నా ఆలోచన మీకు షేర్ చేస్తున్నాను. ఆప్షన్స్ ఉంటే మండల్ లెవెల్లో ఇబ్బంది లేకుండా కొంచెం ఏ డేటా అడిగినా ఇవ్వడానికి అవకాశం ఉంటదని. ఒకటి, నీకు టీచర్ డౌన్లోడ్ ఆప్షన్ ఆల్ టీచింగ్ స్టాఫ్ డౌన్లోడ్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే యూడైస్ అయిపోతుందో ఇంక నీకు మళ్ళీ ట్రాన్స్ఫర్లు అయ్యేంత వరకు నీకు మళ్ళీ కాదు కదా. డౌన్లోడ్ చేసుకున్నా ఒకసారి నీ దగ్గర ఎపిక్ నెంబర్లు ఎంటర్ చేసుకుంటావు, ఏదైనా చేసుకొని తన పెట్టుకో. ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్ అప్లికేషన్, మనం ఒక్కరం చేసేది చెప్పదు. అది ఏదో ఒక 10 స్టేట్లో 20 స్టేట్లో అడిగితే మాత్రం వాళ్ళు ఆ ఆప్షన్ ఇవ్వరు. ఇంకోటి క్యాడర్ స్ట్రెంత్ ఇప్పుడు ఇస్తానే మీకు ఒకసారి మళ్ళీ కలెక్ట్ చేయాలి. మన రీసెంట్గా ప్రమోషన్లు బాగా ట్రాన్స్ఫర్లు అయినాయి. ట్రాన్స్ఫర్లు అంటే ఓకే, కానీ డిజిగ్నేషన్ కూడా చాలా మంది ప్రమోషన్లు అయినాయి. ఆ ప్రమోషన్ అయిన స్కూల్ అన్నిటి కూడా క్యాడర్ స్ట్రెంత్ మళ్ళీ ఇప్పుడు చెక్ చేయాలి. ఈ 2-3 daysలో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ జిల్లాల వాళ్ళతోనే కలెక్ట్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత అది ఫిక్స్గా, అది మన మొత్తానికి మీకు మండల దాంట్లో పెడతాను. అది ఎప్పుడు మారదు. ఇక శాంక్షన్ పోస్టులు మారవు, ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు మన టీచర్లు కూడా మారరు. ఈ క్యాడర్ స్ట్రెంత్ అనే ఆప్షన్ ఇక్కడ ఉండదు, ఆన్లైన్లో లేదు, మన యూడైస్+లో లేదు. కాబట్టి మనకి ఎంత ఉందో అంతవరకు చూసుకొని మన లెవెల్లోనే మనం మెయింటైన్ చేసుకున్నారు, తప్పదు. ఇక్కడ ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇంకొకటి అన్న, టీచర్ది వ్యాలిడేట్ ఆధార్ యాజ్ పర్ ఆధార్ నేమ్ కొట్టినా కూడా వ్యాలిడేట్ అవ్వట్లేదు. అదొకటి, అంటే వాళ్ళ మధ్యలో ఏమన్నా ఆధార్ మార్చుకొని ఉంటారు అన్న డౌట్ తోటి నేను చెప్పడం జరిగింది. మీరు మధ్యలో ఎన్నో
అప్డేట్ చేసుకుంటారు కాబట్టి వ్యాలిడేట్ అవ్వట్లేదు అని చెప్పినాను. కొన్ని టీచర్లవి వ్యాలిడేట్ అవ్వట్లేదు విత్ ఆధార్ తోటి, యాజ్ పర్ నేమ్ ఆధార్ తోటి. ఇప్పుడు టీచర్ నేమ్ ఒక్కటే కాదు కదా, ఇప్పుడు వాలిడేషన్ అవునవును, విత్ జెండర్ డేట్ అండ్ ఆఫ్ డేట్ బర్త్. ఆఫ్ బర్త్, జెండర్ అండ్ డేట్, అవునవును ఈ మూడు కూడా అవునన్నా, కరెక్ట్ ఉంటేనే వ్యాలిడేట్ అవుతాయి, లేకుంటే కాదు. కాదన్నా అవి కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయన్నా. చూసుకున్నాను వాళ్ళకి చెప్పి క్లియర్ గా వాళ్ళ దగ్గర వేరే ఆధార్ నంబర్ ఇచ్చిరా, లేక పొరపాటున ఏది ఏదైనా ఒక కొన్ని క్యాన్సల్ అవుతుంటే ఆధార్ నంబర్ కూడా మీకు బాగా తెలుసు దానికి. సరే కరెక్ట్ మన అప్డేటెడ్ ఆధార్ ఇచ్చినా లేదా చెక్ చేసుకున్నాను. ఓకేనా ఆధార్ వాళ్ళ ఒరిజినల్ గా తీసుకొని ఎంట్రీ చేస్తున్నాం, వ్యాలిడేట్ చేయండి. అదే అదే చూడు. థ్యాంక్ యూ. ఇంకోటి ఆ డూప్లికేట్ అదే ఆధార్ సార్ మొబైల్ రాకుండా ఇవన్నీ ఒకసారి మొబైల్ నంబర్ ఇమీడియట్ గా అప్డేట్ చేయండి అందరికి. ఇంకోటి జూనియర్ కాలేజెస్ లో పనిచేసే టీచింగ్ స్టాఫ్ కూడా అందరికి కవర్ అయ్యేటట్లు ఒకసారి మాక్సిమం ట్రై చేయండి, లేదంటే మళ్ళీ పీటీఆర్ పడిపోతాం. రమేష్ సార్ చెప్పవే జంగం. సార్ ఇప్పుడు ఈసారి చెప్పినట్లు ఆధారు, ఆ నేమ్ యాజ్ పర్ ఆధార్, డేట్ ఆఫ్ బర్త్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఒక ఆధార్ నెంబర్ లేకుండా ఉంటే దాన్ని ఆధార్ నేను అప్డేట్ చేశాను, సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని వచ్చింది, కానీ వాళ్ళకి మాత్రం చేంజ్ కావట్లేదు. ఏది కావట్లేదు, పోర్టల్ చేంజ్ కావట్లేదు. పోర్టల్ అన్న ఇప్పుడు టీచర్ పోర్టల్ ఉంది కదా మనకు, యూడేస్ లో టీచర్ మాడ్యూల్ ఉంది కదా, వాళ్ళ డీటెయిల్స్ చూసుకుంటే అందులో ఆధార్ నెంబర్ రావట్లేదు. డిస్ట్రిక్ట్ నుంచి అప్డేట్ డిస్ట్రిక్ట్ మన యూజర్ నుంచి అప్డేట్ చేసినావా? చేసిన వాళ్ళకి రావట్లేదు అంటున్నారు. ఎందుకు రాదు సార్, సేవ్ అయిన తర్వాత అదే ప్రాబ్లం. అవునన్నా కొందరు టీచర్లు ఆధార్ నంబరు ఎంట్రీ చేసుకులేరు. మాకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన టీచర్లకు నో ఆధార్ అని ఉంది, అవి చేయడానికి మాకు లేదు. వాళ్ళకు ఉంది, వాళ్ళకి లేదు, మనకు ఉంది. మండల్కి ఉంది, జిల్లాకు ఉంది. అయితే టీచర్ అప్లికేషన్లోనే కొంచెం ఏమంటారు ఇష్యూ ఉన్న ఎవరినైతే ట్రాన్స్ఫర్ చేసి పికప్ చేసుకున్నప్పుడు ఆధార్ నంబర్లు ఎగిరిపోయినాయి. వాటి కొంచెం ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర ఉన్న ఆధార్తోనే ఎంటర్ చేయండి సార్. మీకు వాట్సాప్ పెట్టిన ఆధార్ మీకు వాట్సాప్ పెట్టిన ఒకసారి చెక్ చేయరా? ఒకటే టీచర్ రెండు కోడ్లు ఉన్నాయి అన్న, ఒకసారి చెక్ చేయండి. మీకు వాట్సాప్ పెట్టిన డ్రాప్ బాక్స్ లో ఉంటారు, డ్రాప్ బాక్స్ లో ఒకరు ఉంటారు అక్కడ. మీరు ఒకసారి ఓపెన్ చేయండి అన్న, మీకు వాట్సాప్ లో ఇప్పుడే పెట్టిన, ఒకసారి ఓపెన్ చేయండి. ఆల్రెడీ మీకు గతంలో పంపించిన అది రెండు యాక్టివ్ ఉన్నాయి అన్న. సార్ ఆధార్ సార్ మాకు మండల్ లెవెల్లో ఆధార్ ఎంట్రీ చేయడానికి ఆప్షన్ ఉంది, కానీ ఆధార్ కొట్టి సబ్మిషన్ చేస్తే బడే ఎగిరిపోతుంది సార్, అప్డేట్ కావట్లేదు అది. ఏది ఆధార్ అప్డేట్ కావట్లేదా? అవును సార్, టీచర్ ఆధార్ అప్డేట్ చేయడానికి మండల్ లాగిన్కి ఇచ్చిండ్రు, కానీ మేము చేస్తుంటే అది రావట్లేదు సార్, అది ఎగిరిపోతుంది ఆటోమేటిక్ గా, మళ్ళీ అప్డేట్ కావట్లేదు. నేను చాలా సార్లు మీకు ఒకసారి కూడా రెక్టిఫై చేశాను సార్, మీకు ఒకసారి మీ దృష్టి కూడా తీసుకొచ్చిన విషయం. లేదు అప్పుడు ఉండే ప్రాబ్లం ఇప్పుడు ఏం లేదనుకుంటాను. రీసెంట్ గా ట్రై చేసినా 2-3 days లో. అవును సార్ శనివారం రోజు ట్రై చేసిన, శనివారం రోజు రాలేదు అది. ఒక్కసారి నాకు అది మన వీడియో క్లిప్ చిన్నగా పెట్టి పెట్టవా? సరే సార్, ఒకసారి చూసి పెట్టేస్తా సార్. వాట్సాప్ చేయవా, నేను చూస్తాను. ఓకే సార్. అట్లాగే స్టూడెంట్స్ డీటెయిల్ లో ఫాదర్ నేమ్, మదర్ నేమ్ స్కూల్ లాగిన్ లో చేస్తే సక్సెస్ఫుల్ అని వస్తున్నాయి, కానీ మళ్ళీ తర్వాత మళ్ళీ కనిపిస్తలేవు. మొత్తం రికార్డ్ కన్ఫర్మ్ అయిన తర్వాతనే కనపడతాయి సార్ అది. అంటే ఈపీఎఫ్పి కూడా చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే అవి కనపడతాయి. ఓకే ఓకే ఓకే. ఆజాద్ సార్, ఇది ఆధార్ టీచర్ ఆధార్ అప్డేషన్ స్కూల్ లాగిన్ కి ఇస్తే బాగుంటుంది సార్, ఒకసారి అడుగు చూడండి. స్కూల్ కంటే కొత్త ఎంట్రీస్ మాత్రమే ఉంటది, ఆల్రెడీ అది ఆధార్ వ్యాలిడేషన్ లాస్ట్ టైం అయిపోయింది కాబట్టి ఒక్కసారి ఎంట్రీ చేసిన తర్వాత ఇవ్వరు స్కూల్ స్టూడెంట్ లాగానే ఇది కూడా. అన్న చూసిరా అన్నది? చూసిన ఇన్యాక్టివ్ లో ఉన్నారు కదా వాళ్ళు, ఇన్యాక్టివ్ అని చెప్పితే రీజన్ ఫర్ ఇన్యాక్టివ్ అది ఉంది కదా. లేదు, రెండు యాక్టివ్ ఉన్నాయి అన్న. రీజన్ ఫర్ డిలీట్ అని వస్తుంది. అవును, రీజన్ ఫర్ డిలీటింగ్ రిలీవింగ్ డిలీట్ చేసిరు అది 2 సార్లు డిలీట్ చేసినట్టున్నారు, మళ్ళీ దాన్ని చేసేసుకోండి, అది అటెండెడ్ రికార్డ్ లో ఉన్నట్టుంది. ఆ టీచర్ ఆధార్ ఏమంటారు, టీచర్ నేషనల్ కోడ్ తో నేను ఒకసారి చెక్ చేస్తాను, నేను స్టేటస్ చూస్తాను. ఓకే అన్న, ఓకే అన్న, నేను నీకు చెప్తాను. ఓకే అన్న. ఈపీఎఫ్పి కూడా స్టూడెంట్ ఈపీఎఫ్పి కూడా ఎనేబుల్ అయింది, అది కూడా టాస్క్.
ఈపీఎఫ్పి కూడా ఎనేబుల్ అయింది, కానీ మనకి ఇది ఉంది కదా, లాంగ్వేజ్ ఉంది కాబట్టి వాడడం బెటర్ 2 రోజులు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. సార్ ఈ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్ లో డేట్ ఆఫ్ బర్త్ స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా రావట్లేదు సార్ దాన్ని. ఏది డ్రాబాక్సా? ఆహా, పిల్లలు మన ఆన్లైన్ లో ఉన్న పిల్లల్ని డౌన్లోడ్ చేస్తే ఎక్సెల్ లో డేట్ ఆఫ్ బర్త్ వచ్చే విధంగా చేస్తా అని చెప్పారు. అవును, వాళ్ళు ఇవ్వట్లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఇస్తే మళ్ళీ ఎక్కడ ఇంపోర్ట్ చేసుకుంటారు కదా అనే ఉద్దేశంతో అదొక్కటి ఏదన్నా ఒకటి ఉండాలి కదా, అన్ని రివీల్ చేసినట్టు అయితే అంటున్నారు. చూద్దాం. డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఇవ్వట్లేదు. మీకు మేము ఇస్తాం. ఈ డేటా ఎంట్రీ అయిపోయిన తర్వాత జిల్లాలకు అన్నిటికి కూడా ఇప్పుడు ఈరోజు అన్ని ఇన్యాక్టివ్ స్టూడెంట్స్ లిస్ట్ మొత్తం డేట్ ఆఫ్ బర్త్ డ్రాప్ బాక్స్తో సహా పెట్టాము. అదేవిధంగా యాక్టివ్ స్టూడెంట్స్ కూడా ఒక స్టేజ్కి వచ్చినాక ఈ డ్రాప్ బాక్స్ క్లియర్ అయిందనుకో, ఒక 90-95% అయినాక మొత్తం స్టూడెంట్ యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్ మొత్తం ఇస్తాం. మీ స్టూడెంట్స్ లిస్ట్ మీ దగ్గర ఉంటుంది, అందరికి మీరు స్కూల్లో కూడా షేర్ చేయొచ్చు. ఒక మొబైల్ అవి తప్ప మిగతావన్నీ డీటెయిల్స్ అన్ని ఇస్తాను. బేసిక్ డీటెయిల్స్, క్లాసు, జెండరు, కమ్యూనిటీ, ఇవన్నీ కూడా ఇస్తాను. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవన్నీ ఇచ్చి మీకు కూడా అవసరం ఉంటుంది డేటా కాబట్టి ఇస్తాను. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. ఒకటి నాన్ టీచింగ్ నుండి నాన్ టీచింగ్ కు స్టాఫ్ ది రావట్లేదు సార్. అదే డ్రాప్ అవుట్ లో ఉంది. ఒకటి నాన్ టీచింగ్ లో డ్రాప్ అవుట్ లో ఉంది, దాన్ని టీచింగ్ లో డ్రాప్ అవుట్ లో ఉంది సార్. ఒకటి ఇప్పుడు రాంగ్ ఏంటి, టీచింగ్ స్టాఫ్ ని సపోజ్ నాన్ టీచింగ్ కి టీచింగ్ స్టాఫ్ లో ఎంట్రీ చేసినావు. ఓకే, ఎంట్రీ చేసినప్పుడు సరే పొరపాటున ఎంట్రీ చేసినావు, డిలీట్ చేయాలా? డిలీట్ చేసేటప్పుడు మినిమం మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి, ఆయన ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ డిలీట్ చేసి డిలీట్ చేయాలి, అంటే డ్రాప్ బాక్స్ పంపాలి. నువ్వు ఆధార్ నంబర్, మొబైల్ అట్లా పెట్టి డ్రాప్ బాక్స్ లో పెడతావు, మళ్ళీ ఇక్కడ యాడ్ చేయకపోతే ఆల్రెడీ ఉందని చూపెడతావు. అయితే సార్ అయితే ఇది రాంగ్ ఎంట్రీ కాదు సార్. యాక్చువల్ గా తను అప్పుడు టీచింగ్ లో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్, ఇప్పుడు కేజీబీలో అకౌంటెంట్ అని నాన్ టీచింగ్ లో చూపిస్తుంది. అవును, నో ప్రాబ్లం. అనేది ఫస్ట్ సెండ్ టు డ్రాప్ బాక్స్ చేసేటప్పుడు మొబైల్ అండ్ ఆధార్ డిలీట్ చేసి సెండ్ టు డ్రాప్ బాక్స్ కొట్టేసి, లేదు ఇప్పుడు ఆల్రెడీ సెండ్ చేస్తే మళ్ళీ ఇంపోర్ట్ చేసుకొని మొబైల్ నంబర్ డ్రాప్ బాక్స్ డిలీట్ చేసి మళ్ళీ డ్రాప్ బాక్స్ వేసి ఇక్కడ మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీ చేయి. ఓకే సార్. అక్కడ అంటే మళ్ళీ అదే స్కూల్లో ఇంపోర్ట్ చేసి మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్ డిలీట్ చేసి డ్రాప్ అవుట్ చేసేస్తే మళ్ళీ డ్రాప్ బాక్స్ చేసిన తర్వాత ఇక మీరు అది గుర్తుపట్టేది రెండే, ఒక మొబైల్ తోనే గుర్తుపడుతుంది, ఆధార్ తోనే గుర్తుపడుతుంది. ఓకే సార్. అది కాబట్టి ఒకసారి ఇవన్నీ డిలీట్ చేసి నువ్వు డ్రాప్ బాక్స్ చేసి మళ్ళీ చేసేసుకో. ఓకే సార్ కరీంనగర్ చెప్పండి సార్. సార్ ఇది మన ఇన్యాక్టివ్ డీటెయిల్స్ మన ఆధార్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ కొడితే డిస్ప్లే అయితే లేవు కదా సార్? ఇన్యాక్టివ్ వస్తున్నాయి ఇప్పుడు, ఇంతకు ముందు ఆ ప్రాబ్లం చాలా పాత చెప్తున్నావు. సరే సార్. ఇన్యాక్టివ్ లేకుండా ఎవరు సైదాబాద్ ఎంఐఎస్ నా ఎంటబడి చేయించండి. సరే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సరే సార్. అవును సార్, అవును వస్తుంది సార్. వస్తుంది కదా, సైదాబాద్ వస్తుంది కదా. వస్తుంది సార్, వస్తుంది. సో వ్యాలిడేషన్స్ క్లియర్ గా చెక్ చేసి మేజర్ గా నో డిజిగ్నేషన్ ఉండేది కంపల్సరీ. డిజిగ్నేషన్ యాడ్ చేయాలంటే చేద్దాం, ఇంకో 10, 15, 127, 150 కానీ డిజిగ్నేషన్ యాడ్ చేసి పర్ఫెక్ట్ గా చేద్దాం. ఏదైనా డిజిగ్నేషన్లు జిల్లా వాళ్ళు దయచేసి మ్యాక్సిమం ఉంటాయి, జూనియర్ లెక్చరర్ల కాడ దానిల కాడ కానీ ఉంటాయి. అట్లాంటివి ఇంకా ఏదైనా యాడ్ చేయమంటే చెప్పండి, యాడ్ చేద్దాం, యాడ్ చేపిస్తాం. సో ఇంకొకటి 2-3 days లో మీకు డిస్ట్రిక్ట్ వాళ్ళని అడిగేది అంటే క్యాడర్ స్ట్రెంత్ ఒకసారి ఫిక్స్ చేసుకుందాం. ఫిక్స్ చేసిన తర్వాత మనకి లాస్ట్ టైం చేసినట్టు అదే ఇస్తాను. ఎక్కడైతే ఈ ప్రమోషన్లు అయినాక ఇవన్నీ కొన్ని ఎల్పీలు అందరూ కూడా ఎస్సీలు అయినాయి, అవన్నీ కూడా మారిపోయినాయి. ఆ క్యాడర్ స్ట్రెంత్ లో శాంక్షన్ పోస్టులు కూడా మారినాయి. ఈ పీఈటీలు కూడా ఎస్సీలు అయ్యాయి. అది కొంచెం నేను ఎక్సెల్లో అప్డేట్ చేసిన, కాకపోతే కొంచెం ఎక్కువైనట్టు మళ్ళీ ఒకసారి మొత్తం నా దగ్గర ఉన్న క్యాడర్ స్ట్రెంత్ ఇస్తాను. అది తప్పు నీటి మాత్రమే నాకు ఇస్తే, నాకు చెప్తే నేను అవి మాడిఫై చేసుకొని అది ఫిక్స్ చేసేది. ఎన్ని చేయాలా మీటింగ్? పీసీ గారు ఏమన్నా మాట్లాడతారా సార్?
శశిని టిఎస్ ఆన్లైన్ అదే ఐఎస్ఎంఎస్ వాళ్ళని జాయిన్ కామంటే కదా అవును శశి కమ్మన జాయిన్ శశి అయ్యాడు కదా ఒకసారి అడుగు శశి ఉన్నావా శశి? ప్రశాంత్ ఫోన్ చేస్తే శశి జాయిన్ అయ్యారని చెప్పాడు. శశి శశి ఉన్నావా? నేను మాట్లాడతాను చూస్తాను. శశి ఉన్నావా? చూద్దాం శశి ఉంటే ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మన వరకు ISMS లేదంటే ఈ వాలిడేషన్ ఇప్పుడు ఆధార్ చెప్పిన వాలిడేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకొని తొందరగా ఫ్యూచర్ వాలిడేషన్ కంప్లీట్ చేయండి. డే బై డే ఉంటుందండి మీటింగ్. నెక్స్ట్ వెన్స్డే మీటింగ్ ఉంటుంది. ఆ డ్రాప్ బాక్స్ ఎఫ్ఆర్ఎస్ ఆధార్ సంబంధించినవి అవన్నీ చూసుకుంటుంది. ఉన్నాడా శశి ఉన్నాడా? వస్తున్నాడు జాయిన్ అవుతాను. జస్ట్ 1 minute. జూమ్ పంపించిన లింక్ ప్రశాంత్ పంపించిన లింక్ పంపినా నేను కూడా పంపినా. శశి పంపించచ్చు ప్రశాంత్ పంపించచ్చు. శశి సార్ ఒక డౌట్ అడగొచ్చా సార్? టీసీ రిక్వెస్ట్ సంబంధించి మనకు ఇంత ముందుకు ఐఎస్ఎంఎస్ లో మంచి అంటే ఆటోమేటిక్ గా అక్కడ రిఫ్లెక్ట్ అవుతున్న వాళ్ళ లాగిన్ లో. ఇప్పుడు మనకి యూడైస్ మనకు దాంట్లో స్టూడెంట్ మాడ్యూల్లో ఈ అవకాశం ఏమన్నా పొందుపరచడానికి ఛాయిస్ ఉందా సార్? చేపిస్తున్నాం. ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ గా మనకే ఇస్తాడు. కాకపోతే వాళ్ళ అపార్లో బిజీ ఉన్నారు. ఈ సంవత్సరం కష్టంగా చేపిస్తారు. ఆటోమేటిక్ గా వచ్చి స్కూల్లో వాడతాడు. డ్రాప్ బాక్స్ లో కూడా వాడడు. ఆటోమేటిక్ గా వచ్చి ఏ స్కూల్ అక్కడ అప్రూవ్ అయితే యువతలో ఈ స్కూల్లో కొత్త స్కూల్లో వచ్చి పడతాడు. మెయిల్స్ కూడా పెట్టినా నిన్ననే అఫీషియల్ గా చేస్తామన్నారు. చేపిస్తున్నాం. ఒక చిన్న డౌట్ సార్, ఇక్కడ స్టూడెంట్ రిక్వెస్ట్ అప్పుడు ఎక్కడన్నా స్టూడెంట్ ఐడెంటిఫై అయితే అక్కడ డిస్టిక్ ది కానీ మండల్ది కానీ ఎంఐఎస్ నంబర్ ఇచ్చారు. వాళ్ళేమో ఏ టైంలో పడితే ఆ టైంలో కాల్ చేస్తుంది. సరే చేస్తే పర్వాలేదు తీస్తాం, కానీ విద్యార్థి ఆ స్కూల్లో ఉన్నాడా లేదా అని మనకి ఎట్లా తెలుస్తుంది సార్? వాళ్ళు మళ్ళీ అంటే మనం అలానే కదా సార్, ఇక్కడ ప్రాక్సీ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది మనం బ్లైండ్ గా తీసేస్తే కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది సార్. బ్లైండ్ గా తీయొద్దు, మనం వెరిఫికేషన్ చేసుకున్నాక. యాక్చువల్లీ టీచర్స్ కూడా యాజ్ పర్ రికార్డ్ లో ఉన్నదే చూస్తారు సార్. అంటే ఫిజికల్ గా పిల్లవాడు వస్తున్నారు రావట్లేదా కూడా చూసుకోవట్లేరు. అట్లా కాకుండా రికార్డ్ లో ఉంది కదా, ఆ ప్రకారమే మా అక్కడ ఉన్నాడని పెడుతున్నారు మాకు. పెడుతున్నాం అందుకనే కదా ఫిజికల్ వెరిఫికేషన్ లేదా చూసుకోవట్లేరు. అందుకనే ఆర్డర్లు ఇచ్చే సిఆర్పీలకి ఈసారి పర్ఫెక్ట్ గా మా సార్ వాళ్ళు డిజైన్ చేసే సిఆర్పీలు వాళ్ళకి వెళ్తుంటారు కాబట్టి స్కూల్లో, కానీ వాళ్ళకి ఫిజికల్ వెరిఫికేషన్ పెట్టింది ఈ సంవత్సరం. కంపల్సరీగా మీరు ఫిజికల్ వెరిఫికేషన్ ఎంత తొందర అయిపోగొట్టుకుంటే అంత తొందర డ్రాప్ బాక్స్ క్లియర్ అవుతుంది. ఇట్లాంటి ఇష్యూస్ రావు. ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. ఇందులో ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని బాగా యూజ్ చేస్తున్నారు సార్. ఫోన్ చేస్తున్నారు, సార్ మా తోడు ఉన్నారు, స్టూడెంట్ మా దగ్గర చదువుతున్నాడు తీసేయండి అని చెప్పి ఫోన్ చేస్తున్నారు. స్కూల్ అని చెప్తున్నారు, తీసేస్తున్నారు. సో అక్కడ క్లాసులు చేంజ్ చేయడం అందే ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. ఇంకా క్లాసులు ఎవరు చేంజ్ చేస్తారు? జిల్లాకే ఉంది. ఇప్పుడు అక్కడ డ్రాప్ చేసుకున్న తర్వాత అక్కడ చేయించుకుంటారు సార్. డ్రాప్ అనేది నువ్వు కన్ఫర్మ్ అయిన తర్వాతనే చేయాలి. డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు, ఈ పిల్లాడు మా దగ్గర 4 చదువుతున్నాడు, ఆన్లైన్ లో 6వ తరగతిలో ఉన్నాడు అని చెప్పి అక్కడ చేయించుకుంటారు. మళ్ళీ సింపుల్ గా క్లాస్ చేంజ్ ఎవరు కూడా చేయొద్దు. ఈ స్కూల్ నుంచి రికార్డ్స్ కానీ ప్లస్ ఎంబీఓ సంతకం చేసేంత వరకు ఎవరు కూడా క్లాస్ చేంజ్ చేయొద్దు. స్ట్రిక్ట్ గా చెప్పింది. అందుకనే కదా జిల్లాకి ఇచ్చినది. డ్రాప్ బాక్స్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా మీరు చేయడానికి క్లాస్ చేంజ్ ఆప్షన్ ఎవరు జిల్లాకి తప్పట్లేదు. సార్ డ్రాప్ బాక్స్ లో ఉంటే చేంజ్ చేయడానికి ఉంది కదా? ఓన్లీ డిస్ట్రిక్ట్ లోకి ఉంది కదా? లేదు సార్, మండల్కి ఉంది. మండల్ కూడా లేదనుకుంటా. ఉంది సార్, డ్రాప్ బాక్స్ లో ఎనేబుల్ గా చేసి పొరపాటు తీసేపిస్తాను. ఏ ఆప్షన్ లో ఉంది? లాస్ట్ ఎక్కడ ఉంది? అది ఎక్కడ వస్తుంది అది ఆప్షన్? అడ్మిన్ ప్యానెల్ సార్, డెమోగ్రఫీ యాక్టివ్ డ్రాప్ బాక్స్ కూడా ఉందా? యాక్టివ్ దాని పక్కకే డ్రాప్ అవుట్ ఉంది సార్. డ్రాప్ బాక్స్ కూడా ఉందా మీకు? తీసేయండి.
పొరపాటునే చేసినట్టుగా తీసేపిస్తాను, నాకు తెలియదు. ఆల్రెడీ బ్లాక్ చేసింటే అందరికి ఓపెన్ చేసినట్టు మళ్ళీ మనకు ఓపెన్ చేసినట్టు తీసేపిస్తాను. సార్ ఒక చిన్న సార్ కొంత క్లారిటీ ఇయ్యరా? అది ఇంపోర్ట్ అవుతుంది. డ్రాప్ బాక్స్ లో మిడ్ సెషన్ ఎండ్ సెషన్, డ్రాప్ బాక్స్ లో మిడ్ సెషన్ ఎండ్ సెషన్ అని వస్తున్నది, అది ఇంపోర్ట్ అయితే లేదు సార్, కొంత క్లారిటీ ఇయ్యరా? ఎందుకు ఇంపోర్ట్ గారు ఎర్రర్ అయితే లేదు సార్. ఏమి కాదు, ఎర్రర్ ఏమొచ్చింది? అవును సార్, అదే సార్ మీకు కూడా నేను కొన్ని స్క్రీన్ షాట్ పెట్టా, అక్కడ ఎర్రర్ కోడ్ అని వస్తుంది సార్, ఒక నెంబర్ వస్తుంది ఎర్రర్ కోడ్ అని, మీరు వేరు వేరు పెట్టిన నెంబర్స్ రిజాల్వ్ చేయించారండి, మళ్ళీ ఏదైనా వస్తే ఒకసారి పెట్టవా? సార్ నిజామాబాద్ మళ్ళీ వస్తా స్క్రీన్ షాట్ పెట్టు, సార్ స్క్రీన్ షాట్ పెట్టు. ఓకే సార్, పెడతా సార్, మీకు పెడతాను సార్. పెట్టండి. నల్గొండ ఏపీ చెప్పు చారి. శశి ఉన్నావా? ఉన్నానండి. శశి ఉన్నాను. ఐఎస్ఎంఎస్ వచ్చారు, ఏదో డౌట్స్ అన్నారు కొంతమంది, ఎవరైనా 1 by 1 అడగండి, అతను వచ్చాడు. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్, ఇది సిసి మార్క్స్ ఎంట్రీ చేసిన దాంట్లో ఇప్పుడు దాంట్లో ఇంటర్మీడియట్ పిల్లల్ని ప్లస్ ప్రీ ప్రైమరీ పిల్లల్ని కూడా చూసాం సార్ టోటల్ స్టూడెంట్స్ లో. ఓకే, దానివల్ల పర్సంటేజ్ తేడా వస్తుంది, డాటా ఎంట్రీ పర్సంటేజ్. ఓకే, నేను చెక్ చేపిస్తాను సార్. సార్ అదే సార్ ఒక డౌట్ సార్ మాది. సార్ నార్కన్ డిస్ట్రిక్ట్ లో మేము కాలేజ్ టెంపరీ క్లోజ్ కింద A01 ఫామ్ అప్లోడ్ చేయడానికి పోతుంటే ఫామ్ అప్లోడ్ అవుతుంది 600 KB లోపల ఉంది, అక్కడ స్టేటస్ చేంజ్ దగ్గర స్టేటస్ చేంజ్ నాట్ అలౌడ్ అని వస్తుంది సార్, ఎన్నిసార్లు ట్రై చేసినా. ఏం స్టేటస్ చేంజ్ చేస్తున్నావు? టెంపరీ క్లోజ్ కింద పెడదామని కాలేజ్ అది క్లోజ్ అయింది, రన్ కావట్లేదు. రాదు నాకు పెట్టదు, నాకు కూడా లేదు. ఆల్రెడీ పిల్లలు ఉండగానే చేస్తున్నారని ఇబ్బంది అవుతుందని వాళ్ళు క్లోజ్ చేసిరు. నాకు ఆ స్కూల్ కోడ్ పెట్టి నేను చేపిస్తాను. మీకు పెడదామా సార్ A01 ఫామ్? ఫామ్కి నాకు డైస్ కోడ్ పెట్టి చాలు సార్. A01 పెట్టు ఫామ్ కింద డైస్ కోడ్ టైప్ చేసి పెట్టు. ఓకే అదో సార్ సబ్మిషన్ సార్. చెప్పండి సార్ జోగులాంబ టీపీ సార్. సార్ ఈ లీవ్ అకౌంట్ రిజిస్టర్లో ఐఎస్ఎంఎస్ లో వాళ్ళు అన్ఫార్చునేట్ గా అది సబ్మిట్ చేశారు సార్, ఒక 5 టీచర్ లీవ్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేశారు. అది ఇంతకుముందు మన డిస్టిక్ కి రిజెక్ట్ ఆప్షన్ ఉండే సార్, అది ఇప్పుడు లేదంటున్నారు. మాకు స్టేట్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా అది ఇవ్వద్దని అని చెప్పారు అన్నారు సర్వీస్. ఒకసారి ఆ సర్వీస్ ఏమన్నా చూడండి సార్. శశి ఓకే సార్, నేను మాట్లాడుతాను, లింగయ్య సార్తో మాట్లాడి చెప్తాను. థ్యాంక్ యూ సార్. ప్రాబ్లం ఏమంటే సార్, ఒకరిద్దరు టీచర్లు చేసి మొత్తంగా సబ్మిట్ చేసేది సార్ వాళ్ళు. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీస్ రమ్మంటే రావడానికి ఇంకా వాళ్ళు విముఖత చదవమంటారు, రాలేరు సార్. సో అది అట్లే అయిపోతుంది, ఆ ఒక్కరిద్దరితోనే ఆ మంత్ ఎంట్రీ అయిపోతుంది సార్. సో అది రివర్ట్ కొట్టే అవకాశం ఉంటే అట్లా అడిగిన వాళ్ళకి కొద్దిగా రివర్ట్ కొట్టి మళ్ళీ ఎంట్రీ చేయించే అవకాశం, కరెక్ట్ డేటా తీసుకోవడానికి అవకాశం. ఓకే సార్, నేను అడిగిపిస్తాను. మీరు ఏ డిస్ట్రిక్ట్ ఎక్కడ నుంచి అండి? సార్ జోగులాంబ మెయిల్ కూడా రైజ్ చేశాం సార్ ఆల్రెడీ. మెయిల్ కి రిప్లై వచ్చిందా? వచ్చింది సార్. అదే మీరు లింగయ్య సార్ ఈ విధంగా ఆర్డర్స్ ఉన్నాయని చెప్పారు, కానీ మా సజెషన్ అంటే ఏంటంటే ప్రాబ్లం అట్లాగే ఉండిపోతుంది సార్. అది ఓకే, మీరు ఏ మంత్ ఏం రాంగ్ ఎంట్రీ పడింది? జూన్ మంత్ సార్. జూన్ జూలై ఏ కాంప్లెక్స్? పూడూరు కాంప్లెక్స్, జెడ్పిహెచ్ఎస్ పూడూరు కాంప్లెక్స్.
ఓకే సరే సార్, ఒకసారి నేను మాట్లాడుతాను సార్ వాళ్ళతో. సో ఈ విధంగా మేమనే కాదు చాలా ఉండొచ్చు కూడా, కానీ బయటకు చెప్పలేకపోవచ్చు సార్ అంతే. కరెక్టే, జూన్ మంత్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ దాకా అయిపోతుంది. సెప్టెంబర్ అన్ని అయిపోయాయి సార్, అన్ని అయిపోయాయి. కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకరిద్దరిని కొట్టి సబ్మిట్ చేసేసి ఉంటారు, అయినా కూడా కంప్లీటెడ్ స్టేటస్ లో వస్తుందండి. మాట్లాడుతుండే ఏందన్నా మాట్లాడతలేమేందన్నా? అదే ఇంటర్నెట్ తినే వస్తా అని చెప్పినావు, ఖర్చు కట్టకుంటే దుమ్ము అవుతుందన్న. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ సార్ ఇవి డౌన్లోడ్ లో స్టూడెంట్స్ లిస్ట్ వితౌట్ ఆధార్ అరేంజ్ చేస్తాం డౌన్లోడ్ రిపోర్ట్స్ లో. నేను ఇస్తాను లిస్ట్ నీకు. నేను వాళ్ళు ఏం చేశారు, ఒక కాలం యాడ్ చేసి మాకు డైలీ డేటా ఇస్తున్నారు. ఒకసారి అట్లా ఇస్తాను, అది కూడా ఇస్తున్నాం. అది కూడా పెట్టినా అఫిషియల్ గా రిమైండర్స్ కూడా పెడుతున్నా, చేస్తారు. కాకపోతే నాకు వచ్చే డేటాలని అదొక కాలం యాడ్ చేసి ఇస్తున్నాను. దాని ప్రకారం నేను 2 days ఒకసారి ఇస్తాను, డైలీ 2 days ఒకసారి ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఆధార్ అప్డేట్ అనేది ఇప్పుడు మనకు డెమోగ్రాఫిక్ లోనే చేయాల్సి వస్తుంది సార్. అవును, ప్రతిదీ మండలంలోనే చేయాల్సి వస్తుంది కదా సార్. స్కూల్ వాళ్ళకి ఇస్తే మనం కొద్దిగా వాళ్ళు కూడా అప్డేట్ చేసుకుంటారు. కొత్త స్టూడెంట్స్ కి ఎంట్రీ అంటే న్యూ అంటే ఆధార్ లేని వాళ్ళకి వస్తుంది కదా, 999 ఉన్న వాళ్ళకి వస్తుంది, కానీ ఉన్న వాళ్ళని చేంజ్ చేయడానికి రాదు. 999 వాళ్ళకి కూడా రావట్లేదు సార్. 999 వాళ్ళకు రావట్లేదా? రావట్లేదు సార్. అందుకే దాన్ని కూడా మనము మళ్ళీ మనం మాకిస్తూనే మనము డెమోగ్రాఫిక్ లో చేంజ్ చేయాల్సి వస్తుంది. సరే ఉండనిచ్చి మనకి అడుగుతాను. కాకపోతే ఇది మన ఎంఐఎస్ లకు ఆపరేటర్లకి టార్గెట్ ఇచ్చింది సార్ ఎస్పీ సార్. ఈ ఆధార్ అనేది పర్టికులర్ గా మీకే ఇచ్చింది కాబట్టి ఇది సంవత్సరం ఒకటి ఎక్కడెక్కడైతే కలెక్ట్ చేసుకుని కొన్ని దానిలో చూసిన నేను 90 మంది ఒక స్కూల్లో ఎన్రోల్మెంట్ 150 ఉన్నారు, ఆధార్ లేని వాళ్ళు 145 ఉన్నారు. ఇది ఇంపాసిబుల్ కదా, ఆధార్ ఎంట్రీ చేయలేవాళ్ళు. కాబట్టి ఇట్లాంటిది వాళ్ళతో దగ్గర పిలిపించుకొని కలెక్ట్ చేసుకొని కంపల్సరీ అప్డేట్ చేయాలి ఈసారి. ఒకసారి మనం ఆధార్ అప్డేట్ చేసుకుంటే ఇక ఈ ప్రాబ్లమ్స్ ఉండవు, డూప్లికేట్ ఎంట్రీలు ఉండవు, అది ఉండదు. ఇంకొకటి, ఇప్పుడు మండల వాళ్ళు మీరు డైలీ స్టూడెంట్ ఇన్ఫోలో ఉన్న ఎక్సెప్షన్ రిపోర్ట్స్ కంపల్సరీగా చెక్ చేయాలి. ఎప్పటికప్పుడు ట్రాన్స్జెండర్స్, ఏజ్ ఎక్సెప్షనల్ లాస్ట్ వరకు ఉంది కదా, టైం ఉంది కదా అన్నట్టు మీరు వెయిట్ చేయకంటే లాస్ట్ మూమెంట్లో ఇబ్బంది పడద్దు. ఎప్పటికప్పుడు ఏ స్కూల్కి ఆ స్కూల్కి వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళకి లిస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ ఉండండి, లాస్ట్ వరకు వెయిట్ చేయొద్దాం. ఓకే అండి. అదే సార్, ఒక డౌట్ సార్, చిన్న డౌట్ సార్. చెప్పండి. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి సార్. ఏం లేదు సార్, మనకు మైగ్రేట్ సార్ బీహార్, ఒరిస్సా నుంచి వస్తే మొత్తం ఆధార్ లేదు సార్ వాళ్ళకు. లేని వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు, ఉన్న వాళ్ళని కూడా చెప్తాం. ఆధార్ ఆల్రెడీ ఉంటే మీరు కలెక్ట్ చేయండి, అప్పుడు లేని వాళ్ళని ఇంకా మనం ఏం చేయలేము. మాకు ఎంట్రీ చేయాలి సార్, మండలం లాగా లేదు సార్ ఎంట్రీ. అంటే ఆధార్ లేదు సార్, ఎలా ఎంట్రీ చేయాలి? జిల్లా వాళ్ళు సార్ జిల్లా వాళ్ళు చేస్తారు. ఆల్రెడీ అక్కడ ఎన్రోల్ అయ్యింటే ఇంపోర్ట్ చేసుకుంటారు, దాంట్లో ఏముంది. అలా పేరెంట్స్ కూడా చెప్పినా సార్, అసలు ఆధార్ కార్డు తీసుకుంటలేరు సార్, అసలు మొత్తానికి లేదండి సార్ మైగ్రేట్స్ మొత్తం. వాళ్ళని ఏం చేయలేం కాబట్టి చూద్దాం, లాస్ట్ కి ఎంట్రీ చేస్తారా మీ జిల్లా వాళ్ళు ఒకసారి కాల్ చేయండి. ఓకే ఓకే సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. సిద్దిపేట నుంచి మాట్లాడుతున్నాం సార్. సార్ అయితే ఇప్పుడు డెమోగ్రాఫిక్ అప్డేట్ లో కొన్ని స్కూల్స్లలో ఎక్కువ మెంబర్స్ ఉన్నారు సార్, అబౌవ్ 100-150 డెమోగ్రాఫిక్ కరెక్షన్స్ ఉన్నాయి అంటున్నారు. మేము ఖచ్చితంగా H03 ఫామ్ తోటి వ్యాలిడ్ డాక్యుమెంట్ ప్రూఫ్ అంటున్నాం సార్. ఇండివిజువల్ H03 ఫామ్ అయితే ఇబ్బంది అవుతుంది. కన్సాలిడేషన్ లో మేము ఒకటి ఏదన్నా కవరింగ్ లాగా ఒక ప్రొఫార్మా లాగా డిజైన్ చేసి బ్యాక్ సైడ్ అన్ని వ్యాలిడ్ అటాచ్మెంట్ పెడతాము అంటున్నారు సార్. అట్లా ఏమన్నా పాసిబుల్ ఉందా సార్? ఇండివిజువల్ కంపల్సరీ H03 ఇవ్వాల్సిందేనా? అవసరం లేదు, మీ దగ్గర MBO స్కూల్ రికార్డ్స్ ప్రకారం చేయించుకొని చేయండి. H03 లో ఉన్న కాలమ్స్ ని ఒక ప్రొఫార్మా లాగా డిజైన్ చేసి ఫీల్డ్ చేసి అట్లా చేసుకోమంటారా సార్? కొందరు తీసుకొస్తే మేము రిజెక్ట్ చేసాము, అంటే స్కూల్లో ఆల్మోస్ట్ చిన్న చిన్న కరెక్షన్ కూడా ఖచ్చితంగా డెమోగ్రాఫిక్ విత్ ప్రూఫ్ అంటున్నాం సార్. అట్లా కన్సల్టేషన్ ఏమైనా తెప్పించుకోమంటారా ఇండివిజువల్ H03 కాకుండా? తెప్పించుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డిసి గారు ఎండ్ చేద్దామండి. ఆన్లైన్ ISMS నుంచి క్లియర్ అయినాయా అన్ని?
అయిపోయినాలండి. ఏదన్నా ఉంటే మళ్ళీ క్లోజ్ చేయండి. సార్ అదే సార్ పెడదాం మళ్ళీ మీటింగ్. వెరిఫికేషన్ కోసం సర్టిఫికేషన్ ఇస్తాను సార్ సిఆర్పిలకి ఫార్మేట్ ఇస్తాను. ఇస్తాను. ఫస్ట్ ఫిజికల్ వెరిఫికేషన్ కానీ అదే చేస్తున్నారు, మేము ఏం తీసుకోవాలో వాళ్ళ దగ్గర నుంచి అని అడుగుతున్నారు సార్. వాళ్ళు తీసుకునే, నువ్వు స్కూల్లో నుంచి వాళ్ళు తీసుకుని ఉండదు, వాళ్ళు మనకి ఇస్తారు సర్టిఫికెట్. సిఆర్పీలు అన్ని కంప్లీట్ అయింది. ప్రతి స్కూల్ ఉన్న వాళ్ళని ఆన్లైన్లో ఉన్నారా లేదా వెరిఫై చేయాలి. లేకుంటే అయ్యేంత వరకు ఆన్నే ఉండాలి. ఆ స్కూల్ అయిపోయేంత వరకు వేరే స్కూల్కి వెళ్ళొద్దు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అస్రాఫ్ భాయ్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏదన్నా ఇంకా ఏదైనా యాడ్ చేయాలంటే చెప్పండి, నేను యాడ్ చేస్తాను. వాలిడేషన్ ఇవి లాస్ట్ ఇయర్ ఇవి. సో ఏంటంటే లాస్ట్ ఇయర్కి ఇయర్ చూస్తే క్వాలిటీ ఉంది, డేటాలో ఎక్కువ ఎర్రర్స్ రాలే. ఇంతకుముందు 8,000 10,000 రకరకాల వస్తుంది, 20,000 30,000 వస్తుంది. ఇప్పుడు అంత లేదు. డేటా మంచి అంటే వాళ్ళు లాస్ట్ 2 years అయ్యాయి కదా స్కూల్ హెడ్ మాస్టర్స్ డైరెక్ట్ చేస్తున్నారు. కొంచెం మేలే, డేటాలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఏమన్నా ఇంకా ఇంక్లూడ్ చేయాల్సిన ఏదన్నా ఉంటే చెప్పండి, ఇంక్లూడ్ చేద్దాం. కాకపోతే క్యారెక్టర్ పంపిస్తాను చూడండి. ఏమన్నా రంగారెడ్డి నుంచి ఎవరున్నారు? రంగారెడ్డి నరేందర్ సార్ ఉన్నాడా? ఎవరున్నారు? రఫీ, రంగారెడ్డి, రంగారెడ్డి, రఫీ, నరేందర్ సార్, జావీద్ సార్. రంగారెడ్డి మళ్ళీ లాస్ట్ కూడా అటెండెన్స్ తీసుకున్నా లేండి మళ్ళీ అన్ని జిల్లాలు. పెద్దపల్లి మనము మీటింగ్ లో స్టార్టింగ్ ఎంత ఉంది స్ట్రెంత్, మళ్ళీ ఎండింగ్ ఎంత ఉంది, మధ్యలో ఎంత ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఆజాద్ చదవకుండా పోతున్నారు. జైన్ అయిన వాళ్ళు ఉండలేరు, కరెక్ట్ వింటలేరు. విన్న వాళ్ళే మంచిగా వింటున్నారు, చెప్పేవాళ్ళు చక్కగా చెప్తున్నారు. మిగతా వాళ్ళంతా అట్లనే ఉన్నది పరిస్థితి. సార్ ఒకటి ఐఎస్ఎంఎస్ లో సార్ ఇప్పుడు లీవ్ స్టేట్మెంట్ ఎంట్రీ చేస్తారు కదా సార్ స్కూల్ హెడ్ మాస్టర్స్, అంటే కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్, ఆ రిపోర్ట్ మండలానికి ఇస్తే బాగుంటుండే సార్. ఈ జిల్లా వాళ్ళతో నాకు ఒక మెయిల్ పెట్టి వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను. ఉంటే ఇట్లా మన జూమ్లో పెడితే చేరాలి. ఎఫ్ఆర్ఎస్ కానీ ఏదన్నా కానీ నీకు ఏ రిపోర్ట్ కావాలో ఒక ఫార్మాట్ డిజైన్ చేసి మీ జిల్లా వాళ్ళతో పంపి నేను ఇక్కడ ఫార్వర్డ్ చేస్తాను, అయిపోతుంది. పెద్దపల్లి, రంగారెడ్డి ఎవరున్నారు? సంగారెడ్డి, సంగారెడ్డి. ఓకే, అర్థమైందా? అర్థమైంది సార్. ఏం లేదు, ఏం లేదా? మేడ్చల్ పని అయ్యన్న గారు, మేడ్చల్ అమృత, మేడ్చల్ జగిత్యాల ఎవరున్నారు? సార్ ఉన్నాం సార్, జగిత్యాల ఏసీ అండ్ డిఓ1 సార్ ఉన్నాం సార్. సరే, మీరు ఎప్పుడు ఉంటారు? పెద్దపల్లి ఇంకా రాలేదా? ఓకే అండి, ఒకసారి చూడండి. డౌట్స్ ఉంటే నాకు ఇంతకుముందు అనే టీసీఎస్ ప్రాబ్లమ్స్ సీను నాకు ఒకసారి పాయింట్స్ వైజ్గా రాసి నాకు పెట్టు.
ఈరోజు నైట్ దాన్ని రెక్టిఫై చేసే పని చేస్తారు. రేపు ఈవినింగ్ కల్లా మొత్తం రెక్టిఫై చేపిస్తాను. లాంగ్వేజెస్ కూడా మ్యాక్సిమం ఈ రోజు నైట్ అయిపోతాయి. ఏదైనా ఇష్యూ వస్తే నాకు పాయింట్ పెట్టి రాసి ఇవ్వండి. శ్రీను ఇది ఒక DCF నాకు కన్సల్టేట్ చేసి పంపిన చూడండి సార్ KGB పాయింట్స్ వైజ్ గా రాయి. నాకు ఏ పాయింట్ లో ఏం పోతుంది అని ఇష్యూ రాయి. ఇది ఎస్ ఉన్న వాళ్ళు తప్ప టోటల్ గా మిస్సింగ్ అయ్యాయి. లాంగ్వేజెస్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవి రెండు ఐడెంటిఫై అయినాయి. ఇంకా ఏదైనా ఇట్లాంటివి ఏదైనా ఉంటే చూడు. ఓకే సార్ రైట్. ఏం లేదు సార్, DCF కేటగిరీ వైజ్ జనరేట్ కావట్లేదు అంతే. DRC ఓకే, అది ఎక్స్ట్రా ఉంటే నో ఇష్యూ. అవి హైడ్ కావాలి, హైడ్ కాలేదు. బేసిక్ గా అసలే మిస్సింగ్ ఉండేది. ఓకే సార్. ఓకే అండి, మీటింగ్ ఎండ్ చేస్తాం.